స్టార్ట్. ఓకే. చాలా రోజులకి యూట్యూబ్ ప్రజానీకానికి కూడా హలో. ఓకే. ఒకసారి ఒక చిన్న మిస్టేక్ ఉంది. లో ఆ మిస్టేక్ ప్లస్ ఇప్పుడు ఈ కాన్సెప్ట్ 2 కలిపి నేర్చుకోబోతున్నాం. మిస్టేక్ చిన్నది కాదు. పెద్దదే ఉంది. సమ్ ఎగిరిపోయింది. సో, మనం మార్చుకోవాలి నంబర్స్ అన్ని. సో, ఇప్పుడు మనం నేర్చుకోబోయే కాన్సెప్ట్ ఉంది చూసారా? ఇంటర్‌కి ఉంది కాన్సెప్ట్, ఫైనల్‌కి ఉంది. ఇంటర్‌కి ఇంటర్ లెవెల్‌లో క్వెషన్ అడిగేస్తాడా అంటే సెక్షన్‌లు అయితే ఉన్నాయి. క్వెషన్ అడిగే అంత ఉందా అంటే చెప్పలేం. క్వెషన్ మళ్ళీ అడిగితే ఏదో క్వెషన్ అడిగేస్తాడా? లేదు. ఇక్కడున్న క్వెషనే తిప్పి తిప్పి ఎవడైనా అదే అడగాలి. ఎందుకంటే అన్ని బుక్స్‌లోని ఐసీఏ వాడు రిలీజ్ చేసిన ఎగ్జాంపుల్స్ కానివ్వండి, సీఎంఏ వాడు రిలీజ్ చేసిన ఏదైనా ఎవ్వడు ఏ ఆథర్ బుక్‌లో అయినా ఇదే ఎగ్జాంపుల్ తిరుగుతది. మహా అయితే వాల్యూలు మారుతాయి అంతే. ఇప్పుడు నా దాంట్లో కూడా అంతే. వాల్యూలు మారాయి. కొంచెం మార్చినప్పుడు తోలు అంతే. సో, మనం ఆన్సర్ మార్చుకుందాం. ఓకే. సో, జాగ్రత్తగా. అసలు ఏంటి సెక్షన్? ఒక 4 పేజీల ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చేయబోతున్నాం. ఒక క్వెషనే 4 పేజీల ఆన్సర్. ప్రశాంతంగా కంగారు పడకుండా వినాలి. ఓకేనా? మనం ప్రొవిజన్ చెప్పి ఎగ్జాంపుల్ చెప్పను. ఎగ్జాంపుల్ చెప్పి ప్రొవిజన్ చెప్తాను. ఓకేనా? సో, ముందు మనం క్వెషన్ వినబోతున్నాం. తర్వాత దానికి ప్రొవిజన్ వినబోతున్నాం. ఓకే. జాగ్రత్తగా వినండి. కంగారు పడకండి. ముందు ఎగ్జాంపుల్ పేజ్ నంబర్ 88. మిస్టర్ రాహుల్ అని ఎవడో ఉన్నాడంట. అనగనగా రాహుల్ అని ఒకడున్నాడు. ఓకే. హ్మ్. ఏం చేశాడు ఈ రాహుల్ గాడు? ఆడు 2 ఫార్మ్స్‌లో ఓడియమ్మ! ఒక్క నిమిషం ఫ్రెండ్స్. అదే. ఆ! సారీ. ఇప్పుడు రాహుల్ అని ఒకడున్నాడు. 2 ఫార్మ్స్‌లో పార్ట్నర్ అండి. ఏ ఫార్మ్స్‌లో? ఫార్మ్ పార్ట్నర్‌షిప్ ఫార్మ్. ఏఎన్‌కో బెంగుళూరులో ఉందంట. బిఎన్‌కో చెన్నైలో ఉందంట. ఈ 2 పార్ట్నర్‌షిప్ ఫర్మ్స్‌లో ఈడు పార్ట్నర్. ఒకటి చెప్పండి. పార్ట్నర్‌షిప్ ఫర్మ్, పార్ట్నర్ ఒకడేనా కాదా? మీరేమంటారు? పార్ట్నర్‌షిప్ ఫర్మ్, పార్ట్నర్ ఒకటా కాదా? కాదు. మీరు లయబిలిటీ పరంగా చెప్తున్నారు. నేను ఇన్‌కమ్ టాక్స్ పరంగా అడుగుతున్నాను. ఇన్‌కమ్ టాక్స్‌కి ఈడికో పాన్ నంబర్ ఉంటది. ఈడికో దానికో పాన్ నంబర్ ఉంటది. దాని టాక్స్ ఆళ్ళే కడతారు. ఈ టాక్స్ ఈడే కడతారు. అదే కదరా మనం పీసీబీపీలో సెక్షన్ 40 క్లాస్ బిలో రెమ్యునరేషన్ ఆడీడికి పే చేస్తే ఈడేమో ఇంత డిడక్షన్ ఈడి డిడక్షన్ తీసుకుంటే ఈ టాక్స్ కట్టాలి. ఆడికి డిడక్షన్ రాకపోతే ఈ టాక్స్ కట్టక్కర్లేదు. ఇలాంటివన్నీ చెప్పామా లేదా చెప్పండి? అంటే ఆడిని వేరేగా, ఈడిని వేరేగా చూస్తున్నాం మనం. అంతేనా? మీరు అలాగే ఆలోచించాలి ఇప్పుడు కూడా. ఆడు వేరు, ఈడు వేరు. ఇద్దరు వేరు వేరు. ఓకేనా? ఏ అండ్ కోలో ఏ అండ్ కో గురించి ముందు మాట్లాడదాం. ఏ అండ్ కోలో నలుగురు పార్ట్నర్స్ ఉన్నారంట. ఈక్వల్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఉందంట. మంచిదే. అందరూ నలుగురు ఈక్వల్ గా పంచుకుంటారు అన్ని. తర్వాత ఏమన్నాడు? మిస్టర్ రాహుల్ గడ్ ఏం చేశాడు ఫస్ట్? ఏఎన్‌కో నుంచి రిటైర్మెంట్ ప్రకటించేసాడు. రిజైన్ చేసేసాడు. ఆ ఫర్మ్ నుంచి రిజైన్ చేసాడు పార్ట్నర్‌గా. ఎప్పుడు రిజైన్ చేసాడు? 1/4/2024 రోజు రిజైన్ చేసాడు. మంచిది. ఆన్ ద డేట్ క్యాపిటల్ బ్యాలెన్స్ ఆఫ్ ఈచ్ పార్ట్నర్, క్యాపిటల్ బ్యాలెన్స్ ఉంటది కదా! క్యాపిటల్ అకౌంట్ బ్యాలెన్స్. వాడి క్యాపిటల్ అకౌంట్ బ్యాలెన్స్ ఎంత ఉందంట బుక్స్ లో? 40 లాక్స్ ఉందంట. మరి వీడికి ఇచ్చేస్తుంది కదా! ఆడు వెళ్ళిపోతాడు. బాయ్ బాయ్ అంటే బాయ్ బాయ్ అని వెళ్ళిపో అంటావా? లేదు, వాడి పిల్లలకి ఇచ్చేయాలి మరి. అవునా కదా చెప్పండి? టు సెటిల్ ద డ్యూస్ మిస్టర్ రాహుల్ గాడు ముందు మీరు ఎప్పుడైనా మీరు చిన్నప్పుడు పార్ట్నర్‌షిప్ యాక్ట్‌లో చదువుకొని ఉండుంటారు. పార్ట్నర్‌షిప్ అకౌంట్స్ ఒకవేళ చేసుంటే మీకు తెలిసుండాలి. ఏంటంటే పార్ట్నర్ ఎళ్ళిపోయినా, కొత్త పార్ట్నర్ వచ్చినా మనం రీవాల్యుయేషన్ చేస్తాం. అసలు అసెట్స్ అన్నీ ఎంతున్నాయి ఏంటి అని. అలా రీవాల్యూ చేశారంట. ల్యాండ్‌లేవేవో అప్పుడెప్పుడో కొన్నప్పటి నుంచి ఇప్పుడే ఫస్ట్ టైమ్ రీవాల్యూ చేశామంట. మరి బుక్స్‌లో ఇప్పటికి పాత వాల్యూలు ఉండుంటాయి. అప్పుడెప్పుడో కొన్న వాల్యూలు. ఇప్పుడు మనం ఫ్రెష్‌గా రీవాల్యూ చేశామంట. రీవాల్యూ చేసాం. బుక్స్‌లో మార్చామా లేదా? మళ్ళీ చెప్తున్నా. మీరు సార్ మా అకౌంట్స్ ఎలా చేస్తాం? నాకు అనవసరం. ఇది అకౌంట్స్ కాదు. ఫ్యాక్స్. ఫ్యాక్స్‌కి నేనేం చెప్పానో అదే చెల్లుతది. ఓకేనా? రీవాల్యుయేషన్ అకౌంట్ ఓపెన్ చేస్తామా ఇప్పుడు? అవన్నీ నాకు అడగమాకండి. ఓకేనా? ఇప్పుడు నేను ఫ్యాక్స్ గురించి మాట్లాడుతున్నాను. ఫ్యాక్స్ మాత్రమే వినండి. ఓకేనా? ఇప్పుడు ఏం జరిగింది? వాల్యూయర్‌ని ఒకడిని పిలిపించాం. మనం వాల్యూ చేసేయలేం కదా! ఇలా కూర్చొని దీనికి ఎంతొస్తది మార్కెట్‌లో వాల్యూ అనేసి నువ్వు సిట్టింగ్ ఏసి మనిద్దరం కూర్చొని మనతో ఒకరు ఇలా డిసైడ్ చేసేయడం కాదు. ఒక రిజిస్టర్డ్ వాల్యూయర్‌ని పిలిపించుకొని వాడి చేత వాల్యూ చేపించాం. వాల్యూ చేపిస్తే వాడేం చేశాడంట, కొన్ని అసెట్స్ ఉన్నాయి. దానికి వాల్యూ ఎంతున్నాయి ఇవన్నీ చెప్తున్నాడు. అలా చెప్తూ మీకు మీ గుడ్‌విల్ కూడా ఒక 80 లాక్స్ ఉందని చెప్పాడాడు. గుడ్‌విల్ కొనుక్కున్న గుడ్‌విల్ కాదు. మన ఫర్మ్‌కే ఇంత గుడ్‌విల్ ఉంది. ఎందుకు ఇది చెప్పాడు? ఎందుకంటే ఎళ్ళిపోయినోడు ఏమైనా జడ్డోడా? ఎళ్ళిపోయినప్పుడు నా వల్ల ఇంత గుడ్‌విల్ వచ్చింది కాబట్టి నాకు కూడా కొంత షేర్ ఇవ్వాలని అంటాడా లేదా? ఆడేం జడ్డోడు కాదు. ఆడు కూడా నాకది కావాలంటాడు. అవునా కదా చెప్పండి? ఇప్పుడు ఆడు వాల్యూ చేసిన తర్వాత ఏం జరిగిందో చూద్దాం. పూణేలో ఉన్న ల్యాండ్ వాల్యూ చేస్తే ఏమని తెలిసిందంట? అది ఎప్పుడు కొనున్నారంటే యాక్చువల్‌గా పూణేలో ల్యాండ్ 21 జనవరి 2015లో కొన్న ల్యాండ్ అంట అది. ఎవరి పేరు మీద కొన్నాం ఈ ల్యాండ్? ఫర్మ్ పేరు మీద కొన్నాం.
ఓకేనా? అప్పుడెప్పుడో 20,00,000 పెట్టి కొన్నాము. బుక్ వాల్యూ అంటది. అంటే డిప్రిసియేషన్ అయిపోయిన తర్వాత వాల్యూయేనా? ల్యాండ్‌కి డిప్రిసియేషన్ ఉంటదా? ల్యాండ్‌కి డిప్రిసియేషనే ఉండదు. అవునా కాదా చెప్పండి? డిప్రిసియేషన్ లాంటి కాన్సెప్టే ఉండదు. ఇప్పుడెప్పటి నుంచో 20,00,000 ఉంది దాని వాల్యూ. ఓకే. దాని మార్కెట్‌లో వాల్యూ ఈ రోజు వాల్యుయేషన్ చేయించాం కదా! ఎంతుందంట? 60,00,000 ఉందంట. బావుంది. నాగ్‌పూర్‌లో ల్యాండ్ ఉంది. అదెప్పుడు కొన్నాము? 30,00,000కి కొన్నాము. అది కాస్త ఇప్పుడు ఎంతయింది? 55 అయింది. ముంబైలో ల్యాండ్ ఏమో 100 కాస్త 300 అయింది. అలాగే మీకు ఒక గుడ్ విల్ ఉందని కూడా చెప్పాడు కదా! ఆడు మనకి. ఎంతుంది? 80,00,000 గుడ్ విల్ ఉందని చెప్పాడు. ఇది ఆడు చెప్పిన పరిస్థితి. రీవాల్యుయేషన్‌లో ఈ అసెట్స్‌లో మాత్రమే వాల్యూ పెరిగాయని చెప్పాడు. బావుంది. ఏప్రిల్‌లో ఏమైంది? ఏప్రిల్ 2024లో ఆడెళ్ళిపోయాడు కదా మరి. అదే ఎవడు? ఆడి పేరేటి? రాహుల్ గాడేనా? రాహులేనా? ఆ! రాహుల్. రాహుల్ ఎళ్ళిపోయాడు కదా! రాహుల్ ఎళ్ళిపోతున్నప్పుడు ఏం జరిగింది? ఆడికి నాగ్‌పూర్‌లో ల్యాండ్ ఆడికిచ్చేసాం రాసిచ్చేసాం. నాగ్‌పూర్‌లో ఉన్న ల్యాండ్ ఆడికే. తీసుకో, పండగ చేసుకో రాసిచ్చేసాం. వెళ్ళిపోయాడు. ఇలాగే సరిపోలే. ప్లస్ 18,00,000 కూడా ఇచ్చామంట ఆడికి. నాగ్‌పూర్‌లో ల్యాండ్ ఇచ్చాము. 18,00,000 క్యాష్ ఇచ్చాం. వాడి క్యాపిటల్ సెటిల్ చేయడానికి. వాడెళ్ళిపోయాడు పట్టుకొని. బావుంది. తర్వాత 'బి అండ్ కో' స్టోరీ. ఇది స్టోరీలో తర్వాయి భాగం. పార్ట్ 2 ఇది. అది తర్వాత చూద్దాం. మనం పార్ట్ 1 చూద్దాం ఫస్ట్. ఇప్పుడు ఏం జరిగింది? ఫస్ట్ క్వెషన్. పార్ట్ 2 వదిలేయండి. పార్ట్ 2 వదిలేయండి. నేను ఫస్ట్ క్వెషన్ ఒకటే అడుగుతున్నా. ఏం జరిగిందంటే ఫస్ట్ డిస్కస్ ద టాక్స్ ట్రీట్మెంట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఏ అండ్ కో బెంగుళూరు. అంటే పాత ఫర్మా, ఆ కొత్త ఫర్మ్ గురించి మాట్లాడుతున్నాడు. ఈ 2 ఫర్మ్స్ ఉన్నాయి. ఏ అండ్ కోలోనే కదా ఆడు రిజైన్ చేసి బయటకు వచ్చాడు. బి అండ్ కో గురించి మాట్లాడట్లేదు. ఏ అండ్ కో గురించి మాట్లాడుతున్నాడు. ఏ అండ్ కో ఇప్పుడు ఏం చేయాలి? మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఇక్కడ ఏం జరిగిందంటే, మనం ఏ అండ్ కో ఏం చేసింది? దాని దగ్గర ఒక ల్యాండ్ ఉంటే, నాగ్‌పూర్‌లో ల్యాండ్. ఇది ఎవరికిచ్చేసింది? రాహుల్ గాడికి ఎళ్ళిపోతే ఇచ్చేసిందా లేదా? మరొక ల్యాండ్‌ని ఆళ్ళ పేరు మీద ఉన్న ల్యాండ్‌ని అమ్మేసినట్టేనా కాదా? ఫర్మ్ వేరు, పార్ట్‌నర్ వేరు కదా! మరి అమ్మేసిందా లేదా అమ్మేసినట్టు అవునా కాదా చెప్పండి? ఫర్మ్ అమ్మేసినట్టేనా కాదా చెప్పండి? మరి ఫర్మ్ చేతిలో క్యాపిటల్ గెయిన్స్ లెక్కెట్టడం న్యాయమేనా కాదా? న్యాయమే కదా! అవునా కాదా చెప్పండి? మరి న్యాయమే అన్నప్పుడు ఫర్మ్ చేతిలో ఫస్ట్ క్యాపిటల్ గెయిన్స్ లెక్కెడదామా? దేనికి క్యాపిటల్ గెయిన్స్ లెక్కెడదాం? నాగ్‌పూర్‌లో ల్యాండ్‌కి. కానీ నిజంగా అమ్మిందా? డబ్బులు తీసుకొని అమ్మిందా? లేదు. ఫ్రీగా ఇచ్చింది. ఫ్రీగా ఇచ్చినా కూడా ఆ రోజుల్లో మార్కెట్‌లో వాల్యూ ఎంతుందో చూడాలా లేదా చెప్పండి? ఆ రోజు దాని మార్కెట్‌లో వాల్యూ ఎంతుందని చెప్పాడు. ఇందాకల మన వాల్యూయర్ ఒకడొచ్చాడు కదా! ఆడొచ్చి ఎంతని చెప్పాడు దాని వాల్యూ. నాగ్‌పూర్‌లో ల్యాండ్. 55,00,000 అని చెప్పాడా లేదా? నాకోటి చెప్పండి. 55,00,000 ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ అనుకోవచ్చా? మన ఫార్మాట్ ఉంది కదా! క్యాపిటల్ గెయిన్స్‌కి ఫార్మాట్ ఏంటి? ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ మైనస్ ట్రాన్స్‌ఫర్ ఎక్స్‌పెన్సెస్ నెట్ కన్సిడరేషన్ వస్తది. దాని నుంచి ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్, ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్‌మెంట్ తీసిగా క్యాపిటల్ గెయిన్స్ వస్తది. కాసేపు ఇండెక్సేషన్ బెనిఫిట్ ఉందనుకుందాం కాసేపు. ఓకేనా? మన కొత్త ప్రొవిజన్స్ మనకొద్దు. పాత దాని మీదే నుంచోద్దు. ఓకే. 55,00,000 ల్యాండ్. ట్రాన్స్‌ఫర్ ఎక్స్‌పెన్సెస్ ఏమైనా జరిగాయా ఇక్కడ? లేదు. మైనస్ 0. నెట్ కన్సిడరేషన్ కూడా ఎంతొచ్చింది? 55,00,000. అందరికి ఓకేనా కాదా? ఇప్పుడు కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ తీస్తామా? ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ తీస్తామా? ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ తీస్తాం. అంతేనా కదా చెప్పండి? ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ తీసినప్పుడు నాకు జాగ్రత్తగా చెప్పండి. ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ అంటే నాగ్‌పూర్‌లో ల్యాండ్ ముందు ఎంత కొన్నామో చూడాలా లేదా చెప్పండి? నాగ్‌పూర్‌లో ల్యాండ్ ఎంత కొన్నాము? 30,00,000. ఎప్పుడు కొన్నాము? 17, 18లో కొన్నాం. మరిప్పుడు 17, 18 ఇండెక్స్ నంబర్ కావాలి కదా మనకి. బోర్డ్ మెటీరియల్ ఓపెన్ చేసి 17, 18కి ఇండెక్స్ నంబర్ ఎంతుందో చూసి చెప్తారా నాకు? తప్పుంది. ఇక్కడ తప్పు పడింది. అదే చెప్తున్నాను కదా! ఇక్కడ తప్పు పడిందని. అందుకే మీ బోర్డ్ బుక్‌లో ఒకసారి ఓపెన్ చేసి ఫాస్ట్‌గా చెప్పండి నాకంటున్నాను. ఇండెక్స్ నంబర్స్ రా! ఏ నాన్న నాకిప్పుడు నిద్రొస్తుందా? కదా! సంపుతాను అందుకే. ఆ! ఎంత? 17, 18కి ఎంతుంది? 272 ఇప్పుడే మీరు నాకు చెప్పండి. కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఇండెక్సేషన్ చేయాలంటే బుర్రున్నోడు ఎవడైనా సరే 30,00,000 ఇండెక్సేషన్ చేయాలంటే ఏం చేస్తారు చెప్పండి? 30,00,000 ఇంటూ 363 అంటే 363 ఎప్పుడు? మనం అమ్మినప్పుడు అంటే 24, 25 24 ఫస్ట్ ఏప్రిల్‌నే కదరా అడిగిచ్చాము. ఆ రోజు ఇండెక్స్ నంబర్ 363 కదరా! 363 డివైడెడ్ బై అప్పుడున్న ఇండెక్స్ నంబర్ ఎంతన్నారు? ఎక్కడో తప్పు పడింది. 254 పడింది. మీరెంతని రాసుకోవాలి? 272. అంతే కదరా! చెప్పండ్రా. 30,00,000ని నేను ఇండెక్సేషన్ చేత్తన్నానురా. 30,00,000 ఇంటూ 363/272 రా. ఎంత చెప్తారా నాకు? కాలిక్యులేటర్‌లో కాలిక్యులేట్ చేసి. 40,03,676 అందరికి ఇది ఓకేనా? ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? అందరికి ఇది ఓకేనా? ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందో చెప్పాలి నాకు. 40,03,600 అంతే వచ్చిందా? మీకు ఇంకేమైనా డిఫరెంట్ నంబర్ వస్తుందా? అంతే కదా! ఆ! చెప్పండి. 55,00,000 నుంచి ఇది తీసేస్తే మనకి క్యాపిటల్ గెయిన్స్ ఎంత వస్తదా? ఎంత చెప్తారా?
ఇది కూడా కట్ చేసేయాలి. కావాలనే తప్పు పెట్టా మీ ఆన్సర్. మీరు ఎలాగైనా ప్రాక్టీస్ అవుతారు. చెప్పండి. ఎంత? 14,96,323. అంతేనా కదా చెప్పండి. ఇది క్యాప్ 324. ఓకే. ఓపెన్ 324. ఓకేనా కదా చెప్పండి. ఇది మ్యాటర్. క్లియర్? ఓకే. క్లియరా కదా చెప్పండి. ఓకేనా కదా? ఇప్పుడు నాకు చెప్పండి. ఆగండి. ఇప్పుడు ఇది లాంగ్ టర్మా, షార్ట్ టర్మా? ఇది ఎప్పుడు కొన్నాం చూద్దాం ల్యాండ్. ఎక్కువ 2017 చేసాం. లాంగ్ టర్మ్. లాంగ్ టర్మ్ లో రేటు మనం అప్పుడు రేట్లు మాట్లాడతాం. 23 జూలై 2024 తర్వాత కదా ఈ కొత్త రేటు, పాత రేటు కాన్సెప్ట్ అంతా. 1/4/2024 కి పాత రేట్లే కదా, అంటే 20% రేట్ ఉండేది. దీని మీద 20% ఎంత అప్లై చేసి చెప్తారా నాకు? 2,99,260. ఒరే నా కుమారు, నెక్స్ట్ పేజ్ లో హెచ్ఈసి మార్చాను నేను. హెచ్ఈసి మార్చాను. 9520 కట్ చేస్తానా నేను? కట్ చేశానా? ఓకే. అది కట్ చేయలేదేమో, ఇందాక నుంచి నేను బుక్ కరెక్షన్ చేసినప్పుడు. 2,99,265 ఏనా? 20% రేట్, ట్యాక్స్ రేట్. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కి 20% కదా ట్యాక్స్ రేట్. 20% కదరా ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అని చెప్పక జడ్డి. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కి ట్యాక్స్ రేట్ 20% కదా. ఇమ్మూవబుల్ అయితే ఏంటి, మూవబుల్ అయితే ఏంటి, గడ్డి గుడ్డు. లాంగ్ టర్మ్ కి రేట్ ఎంత ఉంది? 20% ఉంది. స్పెషల్ లాంగ్ టర్మ్ కి అయితే 10%, 12.5 అదంతా. మామూలు లాంగ్ టర్మ్ కి 23 జూలై 2024 కన్నా ముందు వరకు ఇండెక్సేషన్ కాన్సెప్ట్ 20% అవే కదా ఉన్నాయి. అదే చేశాను నేను. ఓకేనా? దీనికి మరి ట్యాక్స్ కట్టేటప్పుడు ఓన్లీ ట్యాక్సే కడతారా, ప్లస్ సెస్ కూడా కలిపి కడతారా? సెస్ కూడా ఇప్పుడు కట్టిరు, అర్జెంట్కి వెళ్ళి కట్టిరు. బట్ ఎప్పటికైనా కట్టాల్సింది ఇది ప్లస్ సెస్సే కదా అని అడుగుతున్నాను. మీరు ఎప్పుడైనా ఏ ఇయర్ ట్యాక్స్ ఎప్పుడు కడతారు? నెక్స్ట్ ఇయర్ కడతారు. బట్ ఇప్పుడు నేను అడుగుతుంది ఏంటి, ఎంత కడతారు? నెక్స్ట్ ఇయర్ కట్టబోతున్నది ఇదే కదా రేట్. మీరు నాకు చెప్పండి. +4% కదా కడతారు. +4% ఎంత చెప్తారు దీని మీద? 4%. 2,99,265 మీద 4%. అంటే 971 అని వచ్చా నేను. చెప్పండి రా, ఈ రెండు కలిపి ఎంత చెప్తారా? మొత్తం ట్యాక్స్ రా. 299,265 ప్లస్ 11,971 ఎంత అని అడిగాను రా. ఇంతేనా కాదా చెప్పండి. ఓకేనా కాదా? ఎవరికైనా ఏమైనా ఇప్పటి వరకు అభ్యంతరం ఉందా? ఈ ట్యాక్స్ ని ఎవరు కట్టాలి? ఈ ట్యాక్స్ ని ఎవరు కట్టాలి? పార్ట్నర్షిప్ ఫామ్ కట్టాలి. మీకు ఏమైనా ఇబ్బంది ఉందా? ఎవరికైనా ఫర్మ్ కడితే మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా? లేదు కదా. ఓకేనా కదా చెప్పండి రా. ఒకటి చెప్పండి రా. అకౌంట్స్కి వెళ్తున్నాను నేను. అకౌంట్స్ ప్రకారం సిబిఐసి కొన్ని క్లారిఫికేషన్స్ ఇచ్చింది. మీరు అకౌంట్స్ ఎలాగైనా చేసుకోండి. ఇప్పుడు మేము కొన్ని అకౌంట్స్ ఇలా చేయాలి, ఇలా చేయాలని చెప్తాం. మీరు అకౌంటింగ్ బుక్స్ లో మార్చక్కర్లే, కానీ మా కోసం క్యాలిక్యులేషన్ కోసం చేయాలి ఇదంతా. ఏమని చెప్పిందంటే, మామూలుగా ఒక ఫర్మ్ షూస్ లోకి వెళ్ళి ఆలోచించండి. నిజంగా ఈ ఫర్మ్ కి లాభం ఎంత వచ్చిందని ఆలోచించింది అనుకోండి. ఫర్మ్ ఈ ల్యాండ్ ఎవరికి అమ్మలేదు, కానీ అమ్మినట్టుగా అని అనుకున్నాం కదా. ఎంతకు అమ్మినట్టుగా అనుకున్నాము? 55 lakhs. మైనస్ ఎంత కొన్నామంటే మీరు ఏమని చెప్తారు? 50 lakhs. ఇలాగే చెప్తారా? లేకపోతే 30 lakhs కాదు, ఇండెక్సేషన్ ఉంటది. నిజంగా మానిటరీ టర్మ్స్ లో మాట్లాడుకుంటే ఇండెక్సేషన్ అనేది ట్యాక్స్ కోసం లెక్కెట్టిన కాన్సెప్ట్. మామూలుగా లాభం అంటే ఏంటి అని అడిగితే 55 lakhs కమ్మాము, 50 lakhs కొన్నాం, 25 lakhs లాభం అంటాం. అంతేనా కదా చెప్పండి. సో మామూలుగా లాభం ఎంత అంటే 55 lakhs మైనస్ బుక్ వాల్యూ. ఇది మార్చాలి. 25,10,000 అని పడింది. అది ఎంత? అంతేనా కదా చెప్పండి. 55 lakhs మైనస్ 30 lakhs నీ లాభం. అంటే ఈ లాభం 29,90,000 ఉంది కదా. ఇక్కడ ఎంత? 25 lakhs అయినా లాభం. అంతేనా కాదారా? చెప్పండి రా. 55 lakhs ఉన్న ల్యాండ్, అదే 30 lakhs ఉన్న బుక్ వాల్యూ ల్యాండ్ 55 lakhs అమ్మితే ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ల్యాండ్ ఎంత అని అడుగుతున్నాను నేను. 25 lakhs అని. కానీ నిజంగా పాపం మాట్లాడితే వాళ్ళకి 25కి 25 మిగులుతుందా, కొంచెం ట్యాక్స్ రూపంలో పోతుందా? ట్యాక్స్ రూపంలో పోతుందా? ఇందుకు లెక్కెట్టాం కదా ట్యాక్స్ ఎంత కట్టియాలని. ఆ లాభంలో కొంచెం ట్యాక్స్ రూపంలో పోతుందా లేదా? ఎంత పోతుందంటే ఇది ఇలా కట్ చేసేద్దాం. 25 lakhs నుంచి ఎంత పోయింది వాళ్ళకి పాపం? 3,11,236 రూపీస్ పోయిందా లేదా చెప్పండి. ఇప్పుడు ఎంత మిగులుతుంది వాళ్ళకి పాపం? ఇంకా టీసీగా ఎంత మిగులుతుంది 25 lakhs లో? 21 lakh. అంతేనా కదా? ఎవరికైనా ఏమైనా అభ్యంతరం? సిబిఎస్ఈ చెప్తుంది మీకు 55 lakhs, 30 lakhs ల్యాండ్ 55 అమ్మాం, 25 lakhs లాభం. పాపం అందులో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అని ఎంతో కట్టావు కదా. టీసీగా ఎంత మిగిలింది లాభం?
21,00,000 ఇప్పుడు కట్టేయలేదు టాక్స్. బట్ ఇప్పటికైనా కడతావు కదా! దేనివల్ల కట్టావంటే దీని వల్లే కదా కట్టావు. తీస్తే ఎంత మిగులుతుంది చెప్పండి. 21,88,764 ఒక లాభం వచ్చిందంటే పార్ట్నర్‌షిప్ ఫార్మ్‌లో అది ఎవరు పంచుకోవాలి? ఎంతమంది పార్ట్నర్స్ పంచుకోవాలి? ఎళ్ళిపోయినోడు పంచుకుంటాడా? పంచుకోడా ఇప్పుడు? ఎళ్ళిపోయినోడికి ఇస్తామా? ఇవ్వమా? ఇస్తాము. ఎందుకు? ఆడున్నప్పుడు కొన్న ల్యాండే కదా ఇది. దాని వాల్యూ పెరిగిందంటే ఇప్పుడు నువ్వు నాకమ్మేవని చూస్తున్నావు. నాకు బదులుగా బయటోడికి అమ్ముంటే ఇదే ల్యాండ్ నిజంగా బయటోడికి అమ్ముంటే 55,00,000కే కదా అమ్ముతావు. కాసేపు నాకిచ్చావని మర్చిపో. బయటోడికి అమ్ముంటే ఇంకో అమ్మాము 55,00,000 లాభం. 55 - 30 25 లాభం. అందులో టాక్స్ తీసిగా మిగతాది మన లాభం అని అనేవాడివా? నువ్వు నాకిచ్చావు కాబట్టి ఆలోచిస్తున్నావు. పక్కన పెట్టు. బయటోడికి ఇచ్చినా ఇలాగే కదా ఆలోచిస్తావు. అంతే కదా! అంటే ఈ 21,88,764లో ఎంతమంది లాభం ఉంది? నలుగురు. వాళ్ళ రేషియో ఏంటి? ఈక్వల్ రేషియో అని పైనే చెప్పానా? అంటే ఈడి లాభం ఎంత చెప్తారా నాకు? ఇది చేసేస్తున్నాను నేను. 21,88,764/4 ఎంత చెప్తారా? 5,00,000 ఇది మీకు ఓకేనా కాదా చెప్పండి. ఈ 5,47,191 లాభం ఒక పార్ట్నర్‌కి వచ్చిందా? ఇందులో మన బాధంతా ఎవడి గురించి? రిటైర్ అయిపోతున్న పార్ట్నర్ గురించే కదా! ఈ క్వెషన్ అంతా. అసలు ఈ డిస్కషన్ అంతా ఆడి కోసమే కదా చేస్తున్నాం. మీరు నాకు చెప్పండి అవునా కాదా? రిటైర్ అయిపోయే టైంలో ఆడి అకౌంట్‌లో బ్యాలెన్స్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్‌లో బ్యాలెన్స్ ఎంతుంది? ఆడి పార్ట్నర్స్ అకౌంట్‌లో బ్యాలెన్స్ ఎంతుంది? 40,00,000 ఉందని చెప్పారా లేదా చెప్పండి? ఒరేయ్ నాకోటి చెప్పండి. 40,00,000 ఆల్రెడీ బ్యాలెన్స్ ఉంది. ఇప్పుడే ఒక లాభం ఉందని చెప్పారు. ఎంత లాభం ఉందని చెప్పారు? 5,47,191 లాభం ఉంది. మరి మొత్తం కలిపి ఆడి క్యాపిటల్ అకౌంట్ బ్యాలెన్స్ ఎంత ఉండుండాలి? ఇది ఇచ్చేసి 5,47,191 ఏస్తే 45,47,191 రూపీస్ ఆడి క్యాపిటల్ అకౌంట్ లో బ్యాలెన్స్ అంటే మీరు ఒప్పుకుంటారా లేదా? అవునా కాదా చెప్పు. నేను మళ్ళీ అడుగుతాను. చెప్పు. ఇది ఒక పైన క్వశ్చన్ ఉంది కదా. ఆడి క్యాపిటల్ అకౌంట్ బ్యాలెన్స్ 40,00,000 ఉందంట రిటైర్ అయిపోయే టైం. క్యాపిటల్ అకౌంట్ బ్యాలెన్స్ అంటే ఏంటి? ఇప్పుడు వరకు ఆడు కష్టపడి సంపాదించుకున్న డబ్బులు అవి. 40,00,000 ఆడికి ఇచ్చేయాలి కదా మరి వెళ్ళిపోవాలంటే. 54 కాదు. 5,47,191 ఏదైతే ఉందో ఆ 40,00,000 ఇది కలిపి ఇవ్వాలి ఆడికి. ఎంత ఇవ్వాలి మొత్తం? 45,47,191 రూపీస్ ఇవ్వాలి ఆడికి. అవునా కాదా చెప్పండి. వినండి ఒక డౌట్. వినండి వినండి. కంగారు లేకుండా వినండి. పార్ట్నర్షిప్ ఫర్మ్ నుంచి ఒక పార్ట్నర్ వెళ్ళిపోతున్నాడు. పార్ట్నర్ షూస్ లోకి వెళ్దాం. వాడి దగ్గర ఉన్న ఒక పార్ట్నర్షిప్ అనే రైట్ ని వదులుకుంటున్నాడా? రైట్ వదులుకున్నా కూడా క్యాపిటల్ గెయిన్స్ కట్టాలని చెప్పామా లేదా? అంతే కదా. నేను మీకు ట్రాన్స్ఫర్ డెఫినిషన్ లో ఒక రైట్ వదులుకున్నా కూడా అది క్యాపిటల్ గెయిన్స్ కట్టాలని చెప్పాము. ఇప్పుడంట కానీ న్యాయంగా మాట్లాడితే పాపం ఆడి క్యాపిటల్ అకౌంట్ లో బ్యాలెన్స్ అంటే ఎలా వచ్చి ఉంటుంది ఆ బ్యాలెన్స్? ఆడు ఇప్పుడు సంపాదించిన ప్రాఫిట్సే కదా అవన్నీ. ఒరే లేదా ఆడు ఒరిజినల్ గా పెట్టిన డబ్బులు అయి ఉండాలి. ఒరే ఆ డబ్బులు ఆడు తీసుకుంటే దాని మీద ట్యాక్స్ కట్ట అన్యాయమేనా కదా చెప్పండి. అవునా కదా? లేదా ప్రాఫిట్స్ మీద అనుకుందాం కాసేపు. పార్ట్నర్షిప్ ఫర్మ్ లో ప్రాఫిట్స్ పార్ట్నర్ చేతిలో ఎగ్జెంప్టెడ్ అని మీరే కదా చెప్పారు. ఎందుకంటే ఫర్మ్ ట్యాక్స్ కడుతుంది. పార్ట్నర్ కి మళ్ళీ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదని నేనే కదా చెప్పాను అక్కడ. మరి ఆ డబ్బుల మీద ట్యాక్స్ కట్టడం అనేది అన్యాయం. అందులోని ట్యాక్స్ కట్టాలంట ఇప్పుడు. కట్టి అది కూడా ఎవరు కట్టాలంట? ఈడు కట్టకూడదంట. ఫర్మ్ కట్టాలంట. మామూలుగా ఎవడు రైట్ వదులుకుంటున్నాడు ఇక్కడ? పార్ట్నర్ రైట్ వదులుకుంటున్నాడు. గెయిన్ ఎవడికి? ఇప్పుడు వచ్చిన డబ్బుల నుంచి మైనస్ చేసేగా గెయిన్ అయినా లాస్ అయినా ఎవడికి? పార్ట్నర్‌కి. ఆడు కదా కట్టాలి. ఫర్మ్ కట్టాలంట. దేని సార్ ఈ అన్యాయం అంటే, ముందు కట్టేయండి. నేను మీకు న్యాయం చేస్తానని చెప్తున్నారు. ఎలాగో చూపిస్తా చూడండి. ఇప్పుడు మనం 45(4) లోకెళ్ళబోతున్నాం. ఏంటంటే, పార్ట్నర్ తాలూకా రిటైర్మెంట్ ఇప్పుడు పార్ట్నర్ చేతికి ఏమేమి వచ్చాయి చెప్పండి? ఆ పార్ట్నర్‌కి ఏమేమి ఇచ్చాం మనం? ఒక ల్యాండ్ ఇచ్చాం. 18,00,000 క్యాష్ ఇచ్చాం. మొత్తం ఎంత ఆ ల్యాండ్ వాల్యూ ఎంత? 55,00,000 మొత్తం ఆడి చేతికి ఎంత ఇచ్చామంటే 18,00,000 క్యాష్, 55,00,000 ల్యాండ్ ఇచ్చాం. అవునా కాదా చెప్పండి? 73,00,000 ఇచ్చాం. వాడికి మామూలుగా ఫర్మ్ ఎంత ఇవ్వాలి అంటే ఇందాకలే లెక్కెట్టాం. 45,47,191 కదా ఆడికి ఇవ్వాలి. ఇది కట్ చేసేద్దామా? అర్థమైందా నేను అన్నది? ఒరేయ్ ఆడికి ఇవ్వాల్సిన డబ్బులు మామూలుగా ఇంతే కదా! 45,47,191 రూపీస్ ఆడి క్యాపిటల్ బ్యాలెన్స్ రా. ఆడు వెళ్ళిపోతున్నప్పుడు అంత ఇస్తే సరిపోయిండేది. మీరెందుకు రెచ్చిపోయి అంత ఇచ్చారు? 55, 18 కలిపే కదా మీరు ఇచ్చారు. అవునా కదా చెప్పండి రా. ముందు లెక్కెట్టండి. ఎవడు కట్టాలో నేను చెప్తాను. ముందు లెక్కెడుతున్నా. నేనేమంటున్నానంటే, ఒరేయ్ క్యాపిటల్ నా పార్ట్నర్ చేతిలో
పార్ట్నర్ ఎలా ఆలోచించాలంటే, అయ్యో! నేను ఈ పార్ట్నర్‌షిప్ ఫర్మ్ నుంచి వెళ్ళిపోతున్నాను. నా ప్రాఫిట్ షేరింగ్ రేషియోని ఇంకెవడికో ఇచ్చిపోతున్నాను. నేను నా రైట్‌ని వదులుకుంటున్నందుకు నా క్యాపిటల్ గెయిన్స్ లెక్కెడుతున్నాను నేను. నాకేమేమి వచ్చాయి ఇక్కడ నుంచి? ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ అంటే నాకేమేమి వచ్చాయి? 18,00,000 క్యాష్ వచ్చింది. 55,00,000 ల్యాండ్ వచ్చింది. మొత్తం 73,00,000 వచ్చింది. అంతేనా కదా చెప్పండి? 73,00,000లో నాకు మామూలుగా ఎంత రావాలి? ఫర్మ్ నాకు ఎంత ఇచ్చి ఉండాల్సింది? 45,47,191 ఇచ్చి ఉండాల్సింది. మరి ఎక్స్ట్రాగా ఎంత వచ్చింది? అదే కదా గెయిన్. ఎంత గెయిన్ చెప్పండి? 52,000 ఇదే కదా నా గెయిన్. చెప్పండి. నేను మళ్ళీ చెప్తున్నా. ఈ పార్ట్నర్‌షిప్ ఫర్మ్ నుంచి నేను వెళ్ళిపోతున్నందుకు నాకు ఈ పార్ట్నర్‌షిప్ ఫర్మ్ కొంత డబ్బులు ఇస్తుంది. డబ్బులు, ల్యాండ్ మొత్తం కలిపి ఎంత ఇస్తుంది? 18,00,000 క్యాష్ ఇచ్చింది. 55,00,000 ల్యాండ్ ఇచ్చింది. 73,00,000 వర్త్ నాకేదో ఇచ్చింది. నాకెంత ఇవ్వాలి మామూలుగా ఫర్ము? 45,00,000 చిల్లర ఇవ్వాలి. కానీ ఆళ్ళంత ఇచ్చారు. మిగతాదంతా నా గెయిన్ అయినా కాదా చెప్పండి? ఇది గెయిన్. అవునా? ఇది లాంగ్ టర్మా? షార్ట్ టర్మా? ఇది లాంగ్ టర్మా? షార్ట్ టర్మా అని అడుగుతున్నాను. ఎలా చెప్పారు లాంగ్ టర్మ్ అని? 2 ఇయర్స్ కన్నా ఎక్కువ కాబట్టి లాంగ్ టర్మ్ అని నీ ఉద్దేశం. కదా! అందుకే ఆళ్ళేమన్నారంటే, ఇది షార్ట్ టర్మా, లాంగ్ టర్మా మీరు డిసైడ్ చేయకూడదు. మేమిప్పుడు చెప్తాం ఎలా డిసైడ్ చేయాలో. ఎంత వెరైటీగా ఉంటదో చూడండి. ఇప్పుడు దీని మీద ఎవడు కట్టమని చెప్పాను టాక్స్? కట్టాలి కదా! ఏ రేట్ అప్లై అయితే ఆ రేట్ ప్రకారం కట్టాలి కదా! కట్టేటప్పుడు దేని మీద ఎంత కట్టాలంటే చూడండి. ఆ 27,52,809ని ముందు పోర్షనేట్‌గా విడదీయాలి. ఎలా విడదీయాలంటే ఇది చేస్తున్నాను నేను. ఇప్పుడు ఫస్ట్ నాకొకటి చెప్పండి. ఆడికి ఇచ్చేసిన ల్యాండ్ కాకుండా ఇంకే లాభాలొచ్చాయి పార్ట్నర్‌షిప్ ఫర్మ్‌కి? పూణేలో ఒక ల్యాండ్ రీవాల్యూ చేసామా? 20,00,000 కాస్ట్ ఉన్నది. 60,00,000కి రీవాల్యూ చేసామా లేదా చెప్పండి? అవునా కాదా? ఏ ఇక్కడ చూడండిరా. ఆడెళ్ళిపోతున్న రోజు 20,00,000 ఉన్నది 60,00,000కి రీవాల్యూ చేయలేదా? పైన. అవునా కాదా చెప్పండి? 20,00,000 ఉన్నది 60,00,000కి రీవాల్యూ చేశారంటే 40,00,000 పెరిగిందా లేదా చెప్పండి? ఎంతెంత పెరిగాయో రాస్తున్నాను నేను. అలాగే ముంబైలో ఉన్న ల్యాండ్ రూ. 1,00,00,000 ఉన్న ల్యాండ్ 3,00,00,000 అని చెప్పామా? అంటే ఎంత రీవాల్యుయేషన్ గెయిన్ వచ్చింది దాంట్లో? 2,00,00,000 వచ్చిందా? అలాగే గుడ్ విల్ ఒకప్పుడు అసలు లేనే లేదు. ఇప్పుడు ఒక 80,00,000 ఉందని చెప్పారా? ఒక 80,00,000 లాభమేనా కాదా? మొత్తం లాభాలు ఎంత వచ్చాయి చెప్పండి? చెప్పు. బుక్స్‌లో చూపించొద్దని చెప్పాను. నేనిప్పుడు ఎక్కడైనా బుక్స్ గురించి మాట్లాడుతున్నానా? నీ గురించే ఫస్ట్ చెప్పాను నేను. ఏమని చెప్పాను? ఇది అకౌంట్స్ కాదని. ఓకేనా? ఇది ఇన్‌కమ్ టాక్స్. నేనేమైనా బుక్స్‌లో చూపిస్తున్నానా? ఇదంతా లెక్కెట్టుకోవడానికి. అర్థమైందా? చెప్పండి. ఈ 3 లాభాలు కలిపి ఎంత లాభం వచ్చింది చెప్పండి? 3 అందరూ ఇది కట్ చేసేయండి. ఇది కట్ చేసేయండి ఇక్కడ. ఇది కూడా కట్ చేసేయండి. ఈ టోటల్ ఇది. ఈ 2 కట్ చేసేయండి. కట్ చేసి పక్కన 3,20,00,000 మొత్తం లాభాలొచ్చాయా లేదా చెప్పండి? అవునా? కాదా చెప్పండి? మొత్తం లాభాలు. ఇప్పుడు ఈ లాభాల రేషియోలో ఇందాక లెక్కెట్టిన క్యాపిటల్ గెయిన్స్‌ని పంచాలి. అంటే ఇందాక లెక్కెట్టిన క్యాపిటల్ గెయిన్స్ ఇదే కదా! 27,52,809 కదా! దాన్నంట మిగతా అసెట్స్ తాలూకా రీవాల్యుయేషన్ రేషియోలో పంచాలంట. అదేంటి సార్? దాని లాభంకి ఈ అసెట్స్‌కి ఏంటి సంబంధం? మీరు పంచండి. నేను చెప్తా కదా! అన్నిటికి చివరికి ఒక కన్క్లూజన్ ఉంటుంది. ఓకేనా? ముందు మీరేం చేయాలి? ఇది కట్ చేసేద్దాం ఈ ఫిగర్స్. ఈ 27,52,809 రూపీస్‌ని ఏ రేషియోలో పంచాలిప్పుడు? 40:200:80 రేషియోలో పంచాలి. లాభాల రేషియోలో పంచండి. పంచండి ఒకసారి అందరూ. ఇక్కడ ఫస్ట్ దానికి ఏమెయ్యాలి? 27 నేను ఎలా లెక్కెట్టాలో చెప్తున్నా. 27,52,809 ఇంటూ 40/320 ఎయ్యండి. చేసి ఎంత చెప్తారా? 27,52,809 ఇంటూ 40/320 ఎంత అని అడుగుతున్నాను. 3,44,101 రూపీస్. అంతేనా? నెక్స్ట్‌ది. మళ్ళీ 27,52,809 ఇంటూ 200/320. రెండో దానికి ప్రపోర్షనేట్ రా. ఒరేయ్ రేషియోలో విడదీయమంటున్నాను రా. ఎంత? ఇంతేనా కాదా చెప్పండి? మూడోదిరా. మూడోది మళ్ళీ. ఇంటూ 80/320 ఏనా? రేషియోలో విడదీస్తున్నాను రా. 1:2:3 అంటే మీరేం చేస్తారా? 1/6, 2/6, 3/6 అదే చేస్తున్నాను రా నాయన. 40:200:80 రేషియోలో పంచుతున్నాను నేను. ఇంకేం చేయట్లేదు కొత్తగా ఇక్కడ. అర్థమైందా? ఈ రేషియోలో ఇదంతా పంచుతున్నాను. పంచండి ఇదంతా. 202 సరిపోయింది. నేనేం చేశాను జస్ట్ ఈ ఇందాకలొచ్చిన క్యాపిటల్ గెయిన్స్‌ని మిగతా అసెట్స్ రీవాల్యుయేషన్ గెయిన్ రేషియోలో పంచాను. అంతే కదా నేను చేసింది. అవునా? ఇప్పుడంట
ఈ మిగతా అసెట్స్ నేచర్ ఏంటో చూడాలంట. మిగతా అసెట్స్ ఎప్పుడు కొన్నారు? పూణేలో ల్యాండ్ ఎప్పుడో ఎప్పుడు కొన్నాం? 2015లో కొన్నాం. ఈ రోజుకి ఇది లాంగ్ టర్మా? షార్ట్ టర్మా? అంటే ఇప్పుడు ఈ గెయిన్‌లో ఈ మొక్కొక్కటి ఏ గెయిన్ అవుతది? లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అవుతది. అర్థమైందా? తర్వాత ముంబైలో ల్యాండ్ ఎప్పుడు కొన్నాం? అది కూడా ఎప్పుడో కొన్నాం. ఇప్పుడు ఇది కూడా ఏమవుతది? లాంగ్ టర్మ్ అవుతది. గుడ్ విల్ మాత్రం మొన్నే కదా రైజ్ ఈ రోజే కదా గుడ్ విల్ లెక్కెట్టారు. సో ఇదేమవుతది? బేసిక్‌గా ఈ ఒరిజినల్ అసెట్ లాంగ్ టర్మా? షార్ట్ టర్మా చూసాం. అది లాంగ్ టర్మ్ అయితే ఈ ఈ ముక్క ఒకటి లాంగ్ టర్మ్ అవుద్ది. ఈ ముక్క కూడా లాంగ్ టర్మ్ అవుద్ది. గుడ్ విల్ ఒకటి షార్ట్ టర్మ్ అవుద్ది. ఇప్పుడు మొత్తం లాంగ్ టర్మ్ ఎంతొచ్చింది? ఇదే కదా రెండే కదా లాంగ్ టర్మ్. ఎంత చెప్తారా 2 కలిపి? 344,101 ప్లస్ 1720506. ఇది మార్చండి ఎంత? 20,64,607 రూపీస్ పూణేలో ల్యాండ్, ముంబైలో ల్యాండ్‌కి సంబంధించింది. అది లాంగ్ టర్మా? షార్ట్ టర్మా? ఓకేనా? ఎందుకంటే ఆ ల్యాండ్స్ అన్ని లాంగ్ టర్మ్ అసెట్స్ కాబట్టి. మరి నెక్స్ట్ ఈ 6,00,000 ఇది ఉంది కదా ఇంకోటి 6,88,202 రూపీస్ షార్ట్ టర్మేనా కాదా చెప్పండి? మరి ఆబ్వియస్లీ లాంగ్ టర్మ్ మీద ఎంత రేట్ ఉందో ఆ రేట్ కడతారు. షార్ట్ టర్మ్ మీద ఎంత రేట్ ఉందో ఆ రేట్ కట్టేస్తారు. ఎవరు కట్టేస్తారు ఇది? మామూలుగా అయితే పార్ట్నర్ కట్టాలి. ఆడ బదులు ఎవరు కడతారని చెప్పాను? ఫర్మ్ కట్టింది. మీరు అందుకే అన్యాయం అన్యాయం అని అరుస్తున్నారు. అడగండి. దానికి ఒక న్యాయం చేస్తానని చెప్పాను నేను. ఓకేనా? ఆ, ఇది అయిపోయింది. ఇది అందరికి క్లియర్ కదా? ఇప్పటి వరకు ఓకేనా కాదా? ఏం చేసాం ఒకసారి మనం రివైజ్ చేద్దాం సరదాగా. ఇప్పటి వరకు ఏం చేసాం? ఫస్ట్ పార్ట్నర్ వెళ్ళిపోతున్నప్పుడు వాడి చేతికి మనం ల్యాండ్ ఇచ్చింది. ఫర్మ్ అనేది ఒక ల్యాండ్ ఇచ్చింది. ముందు ఫర్మ్ ల్యాండ్ అమ్మేసినట్టు. ఫర్మ్ చేతిలో క్యాపిటల్ గెయిన్స్ లెక్కెట్టామా లేదా? ఎలా లెక్కెట్టాం? జస్ట్ ఫర్మ్ ల్యాండ్ ఇచ్చేసింది. ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ అంటే ఆ రోజు మార్కెట్ లో వాల్యూ ఎంత ఉందో అంత వాల్యూ మైనస్ అది ఒరిజినల్ గా ఎంత కొన్నాం ఇండెక్సేషన్ చేసాము. క్యాపిటల్ గెయిన్ వచ్చింది. క్యాపిటల్ గెయిన్ మీద ఎంత ట్యాక్స్ కట్టాలో ట్యాక్స్ ప్లస్ సెస్ సెస్ కలపాలి రోయ్. సెస్ కూడా కలిపి ఎంత ట్యాక్స్ కట్టాలని తేల్చాం. తేల్చి నెట్ ప్రాఫిట్ ఎంత లెక్కెట్టాం. ప్రకారం ప్రాఫిట్ అంటే 55 lakhs ఉన్న ల్యాండ్ ఇచ్చాం మనం వాడికి. మామూలుగా 30 lakhs కొన్నాం అది. 55 మైనస్ 30 25 lakhs ల్యాండ్ అది లాభం. 25 lakhs లో కావాల్సిన ట్యాక్స్ మైనస్ చేసిక ఎంతైతే లాభం మిగిలిందో ఆ లాభాన్ని ఎవరు పంచుకున్నారు? నలుగురు పార్ట్నర్స్ ఉన్నారు కాబట్టి డివైడ్ బై 4 చేసాం. ఈక్వల్ రేషియో కాబట్టి ఏదైనా రేషియో అయితే ఆ రేషియోలో పంచుతాం. మనకి బై 4 అంటే మన పార్ట్నర్ కి ఎంత షేర్ వచ్చిందో చూసాం. మన రిటైర్ అయిపోతున్న పార్ట్నర్ కి. వాడికి అప్పటికే క్యాపిటల్ అకౌంట్ లో బ్యాలెన్స్ ఎంత ఉంది? 40 lakhs ప్లస్ ఈ లాభం కలిపి 45 lakhs చిల్లర వచ్చింది. అవునా కాదా చెప్పండి రా. కింద వచ్చాక నెక్స్ట్ మనం ఏం చేసాం? ఈ పార్ట్నర్ కూడా వాడి రైట్ వదులుకుంటున్నాడు. ఆ రైట్ వదులుకుంటున్నందుకు క్యాపిటల్ గెయిన్స్ లెక్కెట్టాలి. దాని మీద ట్యాక్స్ ఫర్మ్ కట్టాలి అని చెప్పాం. అని చెప్తూ ఏమని చెప్పాము? ఆడికి ఏమేమి ఇచ్చామో లెక్కెత్తాం. ఆడికి ఒక 55 lakhs ల్యాండ్ ఇచ్చాము. 15 lakhs క్యాష్ ఇచ్చాం. మైనస్ ఎగెయిన్స్ట్ కి ఇంత డబ్బులకి. మిగతాదంతా గెయినేనా? ఈ గెయిన్ లాంగ్ టర్మా షార్ట్ టర్మా ఎలా డిసైడ్ చేసాము? ఆ రోజున రీవాల్యూ అయిన మిగతా అసెట్స్ ఏవైతే ఉన్నాయో రీవాల్యుయేషన్ లో వచ్చిన లాభాల రేషియోలో నష్టాలు కాదు. నష్టం వస్తే పట్టించుకోకూడదు దాన్ని. లాభాలు ఏమున్నాయో దానికే పంచాలి. ఆ లాభాల రేషియోలో మనం ఏం చేసాము? వాటిని పంచాం. దాన్ని బట్టి ఒరిజినల్ అసెట్ ఏదైతే ఇది కూడా అదే అని చెప్పాం. ఇదంతా ఎవరి చేతి కట్టించాము? ఓకే. తర్వాత ఏం జరిగింది? మీ ఆన్సర్ మారుతుందా? ఏఎన్కో నాగ్పూర్ లో ఉన్న ల్యాండ్ ఎవరికి ఇచ్చింది మామూలుగా? ఏఎన్కో పార్ట్నర్ కి ఇచ్చింది కదా. అలా కాకుండా బయటోడికి అమ్మేసి 55 lakhs కి వీడికేమో మామూలుగా 55 lakhs కదా. మామూలుగా 55 lakhs క్యాష్ 55 lakhs ల్యాండ్ 18 lakhs క్యాష్ ఇచ్చారు కదా. 55 ప్లస్ 18 ఎంత? 70. అయ్యో కుమారు ఇది మార్చలేదురా. ఇది మార్చలేదు కదా నీ దాంట్లో? మీకు ఇచ్చిన బుక్స్ లో మార్చలేదు కదా? 73 అది. క్వశ్చన్ ఏంటంటే బేసిక్ గా బయటోడికి ఇచ్చేటప్పుడు ఒకసారి మళ్ళీ వినండి వినండి వినండి. ల్యాండ్ నీకు ఇవ్వకుండా బయటోడికి అమ్మి ఆ డబ్బులు తెచ్చి నీకు ఇచ్చాను అనుకో, నీ ఆన్సర్ మారుతుందండి. ఆగండి, నేను స్టార్టింగ్ లోనే చెప్పాను. ల్యాండ్ బయటోడికి అమ్మినా నీకు అమ్మినా ఫర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కట్టాలా లేదా? ఇందాక లెక్కెట్టినట్లే సేమ్ లెక్కెడతాం. మామూలుగా ఇక్కడ ఏమైనా మారుతుందా అంటే ఇక్కడ కూడా 18 ప్లస్ 55 బదులు డైరెక్ట్ గా ఏమేస్తాము? 73 అని వేస్తాం. ఏదైనా ఒకటేనా కదా చెప్పండి. అంతేనా కదా? ఆన్సర్ ఏమైనా మారుతుందా? మారదు. సో ఇప్పుడు ఈ పాయింట్ చదవండి. ల్యాండ్ నాగపూర్ లో ఉన్న ల్యాండ్ బయటోడికి అమ్మితే సెక్షన్ నెంబర్స్ వదిలేయండి కాస్త పట్టించుకోవద్దు.
అవి అప్లై కాకపోవచ్చు కానీ నార్మల్ క్యాపిటల్ గెయిన్స్ ఎప్పుడైనా కట్టాల్సిందే. సో సేమ్ రిజల్టే ఉంటుంది. పైన ఏం చెప్పాం అదే జరుగుతుంది. ఏమైనా మారుతుందా? మార్పు ఉంటుందా? ఉండదు. బయటోడికి అమ్మాయి డబ్బులు తెచ్చి నీకు ఇచ్చినా, నీకే డైరెక్ట్‌గా ఇచ్చినా సేమ్ పైన ఆన్సర్ ఏం మారదు. ఓకేనా కదా చెప్పండి? అయిపోయింది. ఇప్పటికి మనకి ఇంకా బాధ ఉంది. ఏంటి? కంపెనీ అనవసరంగా కట్టిందనే బాధ. ఆగండి. ఇప్పుడు ఆ ఫర్మ్ అదే సారీ ఫర్మ్. ఇప్పుడు ఈ రాహుల్ గాడు ఉన్నాడు కదా! అది సస్పెన్స్ లోనే ఉంచుతాం. రాహుల్ గాడు ఉన్నాడు కదా! వాడి చేతికి ఏమొచ్చాయి? 18,00,000 క్యాష్, నాగ్‌పూర్‌లో ల్యాండ్ వచ్చిందా? ఈ దరిద్రుడు ఏం చేశాడంట? ఆ నాగ్‌పూర్‌లో ల్యాండ్ అమ్మేసాడంట వేరే వాడికి. ఎంతకి అమ్మాడంట? 78,00,000కి 10/4/2025లో అమ్మాడు. ఆ చేతికి ఎప్పుడొచ్చింది? 10/4/2024లో వస్తే 10/4/2025లో ఎవరికో అమ్మేసాడు. ఒరేయ్! వన్స్ ఆడి క్యాపిటల్ అసెట్ ఆడి చేతికొచ్చాక ఆడు అమ్మినప్పుడు ఇకపైన క్యాపిటల్ గెయిన్స్ ఎవడు కడతాడు? ఆడే కట్టుకుంటాడు. ఇంకా ఫర్మ్ కడతదేటి చచ్చిపోద్ది ఇంక. ఎప్పుడో రిటైర్ అయిపోయి ఎళ్ళిపోయాడురా. పేరు మీద ఉన్న ల్యాండ్ ఆడు అమ్ముకుంటే ఆడే కదా కట్టాలి. అవునా? ఆడు ఎంతకి అమ్మాడు? 78,00,000కి అమ్మాడు. సో ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ 78,00,000 మైనస్ యాక్చువల్‌గా ఈ డబ్బులు పెట్టి కొన్నాడా? కానీ మనం కొన్నట్టుగానే అని అనుకోని ఇందాకల చేశామా లేదా? ఎంత కొన్నట్టుగా అని అనుకున్నాము? ఆ రోజున్న ఫెయిర్ మార్కెట్ వాల్యూ 55,00,000కి మామూలుగా కొనకపోయినా కూడా మనం ఏమనుకున్నాం? కొన్నాడని అనుకునే కదా పాపం ఆడికి అమ్మకపోయినా అమ్మారని అనుకోని మీరు కట్టేసినప్పుడు ఈడు కొన్నాడని అనుకుంటామా లేదా చెప్పండి? 78 మైనస్ 55 ఇండెక్సేషన్ చేయట్లే. ఎందుకు? 1 ఇయర్ 10 డేస్ అయిందిరా ఇంకా. 2 ఇయర్స్ కదరా! జస్ట్ 1 ఇయర్‌లోనే అమ్మేస్తున్నాడు ఈడు. ఓకేనా కదా చెప్పండి. సో 78లో 55 తీసేస్తే ఎంత చెప్పండి? 23,00,000 ఇది షార్ట్ టర్మా? లాంగ్ టర్మా? షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఎవరు కట్టాలి ఇది? రాహుల్ కూడా కట్టుకోవాలి. ఇది కూడా ఓకేనా కదా చెప్పండి. అంటే ఫ్యూచర్ వరకు చెప్తున్నాం మనం క్వెషన్ ఇది. ఓకేనా? అయిపోయింది. ఇప్పుడు ఇంకా మన బాధ ఆ ఫర్మ్‌కి నష్టం. ఆగండి. ఫర్మ్ ఏం చేసిందంట? ఏ అండ్ కో ఫర్మ్. దాని దగ్గర ఇంకో 2 ల్యాండ్‌లు మిగిలాయి కదా! ఏంటేంటి? పూణేలో ల్యాండ్, నాగ్‌పూర్‌లో ల్యాండా? ఇంకోటేంటి? ముంబైలో ల్యాండ్. ఇదేం చేసింది? పూణేలో ల్యాండ్ అమ్మిందంట 90,00,000కి. మామూలుగా పూణేలో ల్యాండ్ ఎప్పుడు అమ్మినప్పుడు మనం మామూలు క్యాపిటల్ గెయిన్స్ కడతామా లేదా చెప్పండి? ఎలా కడతాం? పూణేలో ల్యాండ్ 90,00,000 మైనస్ పూణేలో ల్యాండ్ ఒరిజినల్‌గా ఎంత కొన్నామనే కదా లెక్కెడతాం. ఎంత కొన్నాం ఒరిజినల్‌గా? పూణేలో ల్యాండ్ అప్పుడెప్పుడో కొన్నాం గదా! ఏది క్వెషన్ ఏది? పూణేలో ల్యాండ్ 20,00,000 అప్పుడెప్పుడు కొన్నాం? 2015 కాదది. 14, 15 చెక్ చేయండి. అది జాన్యువరి మంత్. 14, 15లో ఇండెక్స్ నంబర్ ఎంతుందో చూడాలి కదా! ఇప్పుడు మనం చూసి చెప్పండి నాకు. ఎంతుంది? 240 మనం చెప్పండి. ఇటు 2024, 25లో అమ్ముతున్నాడు. అప్పటికి ఇండెక్స్ నంబర్ 363 కదా! ఇటు 254 బదులు ఎంతెయ్యాలి? 240 తప్పు రాసాను నేను. 20,00,000 పెట్టి కొన్నాడు కదరా! 20,00,000 ఇంటూ 363 డివైడెడ్ బై 240 ఎయ్యండిరా. ఎంత చెప్పండిరా ఇక్కడ? 30,25,000 కాదా చెప్పండి. అవునా కాదా? ఏమైందిరా? ఓకేనా? 30,25,000 సరే మీరు నాకు చెప్పండి. మామూలుగా అయితే 90,00,000 తీసి కట్టేయాలి క్యాపిటల్ గెయిన్స్. కానీ మీ బాధేంటి? ఇందాకల అనవసరంగా మేము కట్టేసాము అని ఏడుతున్నారా? ఇందాకల ఏడిసినప్పుడు వినండి. ఎంత కట్టారు? 27,00,000 కట్టేసామనే 27,00,000 మీద కట్టేసామనే కదా ఏడుస్తున్నారు. అందులో మనం విడదీసాం కదా 27,00,000ని. అయితే లాంగ్ టర్మా, షార్ట్ టర్మా తెలుసుకోవడానికి విడదీసామా? అందులో పూణే ల్యాండ్‌కి ఎంతేసాము? అది ఎక్స్‌ట్రాగా కట్టేసామని అప్పుడు ఏడుస్తున్నారు కదా! ఇప్పుడు డిడక్షన్ తీసుకోండి. ఇప్పుడు మీరు డిడక్షన్ దీంతో పాటు 3,44,000 101 అది 101 ఎక్స్‌ట్రాగా డిడక్షన్ తీసుకోండి. ఇందాకల కట్టామా? ఇప్పుడు డిడక్షన్ తీసుకోండి. చెప్పరా? ఆ! ఏం లేదు. ఏం లేదు. అవేం లేవు. ఇలాగే చేయాలి. ఓకేనా? ఆడు అంటే మీరు అన్నారు అక్కడ కట్టారు. ఇక్కడ డిడక్షన్ వచ్చిసింది. బట్ టైమ్ వాల్యూ ఉంటది కదా! అప్పుడెప్పుడో కట్టుంటాము. ఇప్పుడెప్పుడో కట్టుంటాము. అప్పుడులో రూపాయి, ఇప్పుడులో రూపాయి ఒకటి కాదు కదా! అని అంటారు. ఏదైనా అలాంటివన్నీ పట్టించుకోకూడదు. డబ్బులే చూస్తాం మేము. ఓకేనా? ఇప్పుడు చెప్పండి. ఇది నుంచి తీసేయండి గెయిన్ ఎంతొస్తుంది? మామూలుగా అయితే 90 నుంచి తీసి కట్టేయాలి. కానీ ఇప్పుడు ఎక్స్‌ట్రాగా మీకు డిడక్షన్ ఇస్తున్నాను కదా! ఏడుస్తున్నారండి. 56,899 రూపీస్. ఇప్పుడు దీని మీద టాక్స్ కడితే చాలు. ఫర్ ఇందాక మీ బాధంతా ఏంటి? ఏడ్సారు కదా! అలాగే సేమ్ మళ్ళీ ఫ్యూచర్‌లో ముంబై ల్యాండ్ కూడా అమ్మినప్పుడు ఏం చేయాలి? ముంబై ల్యాండ్ నుంచి కూడా ఇందాకల వాల్యూ ఉంది కదా! అది మైనస్ చేయాలి. ఫ్యూచర్‌లో గుడ్‌విల్ అమ్మినప్పుడు కూడా ఏం చేయాలి? ఇందాక గుడ్‌విల్ కొంచెం అలాట్ చేశారు కదా! అది కూడా ఎప్పుడు? ఫ్యూచర్‌లో ఎప్పుడైనా అమ్మితే ఫర్మ్. ఓకేనా? క్లియరా? ఎవరికైనా ఏమైనా డౌట్ ఇప్పటి వరకు. ఓకే.
అయిపోలేదు ఇంకా. మీకు మర్చిపోతే పార్ట్ 2 ఉంది దీనికి. ఈ రెండో ఫార్ములా కూడా ఉన్నాడు కదా! అవునా కదా చెప్పండి? రెండో చెప్తానమ్మా. కంగారు పడకు. ఇప్పుడు రెండో ఫార్మ్ ఒకటి తగలకిందో లేదో చెప్పండి. రెండో ఫార్మ్ ఏంటి? బి అండ్ కో ఏదది? ఇదే కదా! బి అండ్ కో. అవునా కదా చెప్పండి? ఈ బి అండ్ కో స్టోరీ ఏంటి చూద్దాం. ఇది చాలా చిన్న స్టోరీ. బి అండ్ కో ఏమైంది? డిజాల్వ్ అయిపోయింది. డిజాల్వ్ అయిపోవడం అంటే ఫర్మ్ మూసేశారు. ఫర్మ్ మూసేసారండి. మనం వెళ్ళిపోలేదు. ఫర్మే మూసేశారు. మూసేసి వాళ్ళ దగ్గర 3 ల్యాండ్‌లు ఉండేవంట. జైపూర్‌లో ఒకటి, కోయంబత్తూర్‌లో ఒకటి, అహ్మదాబాద్‌లో ఒకటి. ఓకేనా? ఆ ల్యాండ్‌లు ముగ్గురు పార్ట్నర్స్‌కి పంచేసారండి. అందులో మనోడు కూడా ఉన్నాడు. రాహుల్ గాడికి, సందీప్ గాడికి, రమేష్ గాడికి. ఓకేనా? ఇక్కడ వాల్యూ తప్పడింది. ఇది 19 లాక్స్ అని రాసుకోండి. అదేనా మార్చాము చూడండి ఒకసారి. క్వశ్చన్ మార్చాలి. 20 కాదు 19. ఓకేనా క్వశ్చన్. ఇప్పుడు నాకు చెప్పండి. వీళ్ళిద్దరూ పంచుకున్నారు. పంచుకున్న వెంటనే మనం ఏమంటాం మళ్ళీ? ఫర్మ్ ఏమో పార్ట్నర్ చేతికి ల్యాండ్ ఇచ్చింది. అంటే క్యాపిటల్ గెయిన్స్ కట్టాలా లేదా? ఎలా కడతాము? 72 lakhs మైనస్ దీనికి ఇండెక్సేషన్ చేస్తాం. అంతేనా కదా చెప్పండి రా. చేసి కడతాం. సేమ్ 65 నుంచి దీనికి చేస్తాం. 75 నుంచి దీనికి చేస్తాం. అంతేనా కదా చెప్పండి? అవునా? సో ఏదది? చి 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 కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఎలా వేసాం ఇక్కడ? ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ కదా వేయాలి. ఎప్పుడమ్మా? అవును. అవి ఎప్పుడు కొన్నవి? 1320 సార్. వెరీ గుడ్. మంచి పని చేశాను రా బాబు. లేకపోతే దోలు తీరిపోయింది. ఆ, ఇది ఎప్పుడమ్మా? ఇది 13/2025. ఇప్పుడు ఇండెక్సేషన్ బెనిఫిట్ తీస్తారు కదా! బతికారా బాబు. మళ్ళీ బుక్ మార్చాలనుకున్నా. ఎప్పటికి 30 ఎలాగో 23rd July 2024 తర్వాత ఇండెక్సేషన్ బెనిఫిట్ పోయిందని చెప్పాను కదా! ఆఫ్ కోర్స్ 2 ఆప్షన్స్ ఇచ్చారు. కానీ అది ఎవరికి ఇచ్చారు? ఆగండి. అది కూడా ఎవరికి ఇచ్చారు? ఇండివిజువల్ కి హెచ్ఎఫ్ కి ఇచ్చాం. ఫర్మ్ కి ఇచ్చామా? లేదు. ఫర్మ్ కి అలాంటి ఆప్షన్ ఇవ్వలేదు. చెక్ చేసుకోండి. మనం ఇండివిజువల్ కి హెచ్ఎఫ్ కే కదా ఇచ్చాం ఆప్షన్. అవునా కదా చెప్పండి? వీళ్ళకి ఆప్షన్ లేదు. వీళ్ళు జస్ట్ మైనస్ చేసి 12.5% కట్టేస్తారు. అంటే మీరు నాకు చెప్పండి. జస్ట్ ఏం చేస్తారు వీళ్ళు? 72 lakhs అదే 72 lakhs జైపూర్ ల్యాండ్ మైనస్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఎంత ఉంది? ముందు మైనస్ చేసుకుంటారు. అంతేనా కదా చెప్పండి? ఎంతైతే వచ్చిందో దీని మీద వాళ్ళ రేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రేట్స్ అప్లై చేసుకొని పెట్టేస్తారు. అంతేనా? చెప్పండి రా. ఈ 3 కట్టేస్తారు. ఆగండి. మామూలుగా అయితే మరి పార్ట్నర్ వెళ్ళిపోతున్నాడు. వాడి షేర్ వెళ్ళిపోతుంది. మరి ఇందాక కాన్సెప్ట్ ఒకటి చెప్పాం కదా! వాడు ఆ షేర్ వదులుకుంటున్నాడు కదరా! ఫర్మ్ డిజాల్వ్ అయిపోతుందంటే. పార్ట్నర్ వెళ్ళిపోతున్నాడా లేదా చెప్పండి? పార్ట్నర్ వెళ్ళిపోతే మరి పార్ట్నర్ ఆ రైట్ వదులుకుంటున్నాడు. దాని మీద క్యాపిటల్ గెయిన్స్ లెక్కెట్టి ఫర్మ్ చేత కట్టించి మిగతా అసెట్స్ రేషియో అవన్నీ ఉండవు ఇక్కడ. ఎందుకు చెప్పండి? ఫర్మే లేదు కాబట్టి ఫ్యూచర్ లో బెనిఫిట్ ఇస్తామని అన్నది కూడా లేదు ఇక్కడ. సో ఇక్కడ ఆ కాన్సెప్ట్ వస్తుందా? రాదు. ఇక్కడతో అయిపోయింది ఆ ఫర్మ్. అర్థమైందా లేదా చెప్పండి? క్లియరా కాదా? సమాప్తం. దీని మీద ఎవరు కట్టాలి? ఎవ్రీ క్వశ్చన్ సంజన. ఫర్మ్ ల్యాండ్ అమ్మితే పార్ట్నర్ కడతాడా? ఫర్మ్ కడతది. ఫర్మే కదా కడతది. ఫర్మ్ మూసేశారు కదా! ట్యాక్స్‌లు కట్టే మోస్తారు. ట్యాక్స్‌లు కట్టకుండా మూసేత్తారు అనుకున్నావా? గుద్దేత్తారు. అర్థమైందా లేదా చెప్పండి? క్లియరా కాదా? ఓకేనా? ఏమ్మా సంతోషి ముచ్చుకూరలు సౌండ్ చేస్తున్నావు? మళ్ళీ చెప్తున్నా. ఇది అయిపోయింది సెక్షన్. ఒకసారి మనం ఎగ్జాంపుల్ రివైజ్ చేసుకొని ఇప్పుడు ప్రొవిజన్ చదివితే ఓకే ఇదా మ్యాటర్ అని అర్థం అవుతుంది. ఇప్పుడు నేను ప్రొవిజన్ చెప్పాననుకో చాలా ఎటకారంగా ఉంటది. ఎందుకు చెప్పండి? నేను ఇవేవి చూపించకుండా ఇది అలాగ ఉంచండి. ఆ రేషియో వస్తది ఫ్యూచర్‌లో. ఆ రేషియో లెక్కన అస్సలు అర్థం కాదు. అందుకే ఎగ్జాంపులే చెప్పాలి ఫస్ట్ ఇది. ఓకేనా? సో మళ్ళీ వాల్యూస్ అన్ని మార్చుకున్నారు కదా! ఓకేనా? దానికి తగినట్టుగా ఇదే వస్తది. క్వెషన్ వస్తే ఇలాగే వస్తది. ఇంతకు మించి ఇందులో రావడానికి కూడా ఏం లేదు ఇందులో. స్కోపే లేదు ఇందులో. అది వచ్చినా కూడా ఇందులో పెద్ద కష్టమేం కాదు. ఒక్కసారి తెలియాలి అంతే. మంచిగా అనిపిస్తది కానీ ఒక్కసారి తెలియాలి అంతే. స్టార్ట్ చేద్దాం ఫస్ట్. ఫస్ట్ ఏం జరిగింది? 2 ఫార్మ్స్ ఉన్నాయి. రెండో ఫార్మ్ గురించి పెద్ద మ్యాటరే కాదు. మీరే చూసారు. ఎందుకు? రెండో ఫార్మ్ పూర్తిగా మూసేస్తున్నారు. పూర్తిగా మూసేసినప్పుడు ఫర్మ్ జస్ట్ అసెట్స్ ట్రాన్స్‌ఫర్ చేసేస్తే ల్యాండ్ గాని ఏదైనా ఎంతకి ట్రాన్స్‌ఫర్ చేశారు? ఆ రోజు మార్కెట్ వాల్యూ ఎంతుంది? మైనస్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఎంత? ఇది కూడా 23rd July 2024 తర్వాత ట్రాన్స్‌ఫర్ చేయడం వల్ల మీకు ఆబ్వియస్‌లీ ఇండెక్సేషన్ లాంటి కాన్సెప్ట్స్ ఏమి ఉండవు. ప్లస్ అందులోని అంతే. అందులో ఇండెక్సేషన్ కాన్సెప్ట్ ఏమి ఉండదు. మీకు బెనిఫిట్ కూడా కొంతమందికి ఇచ్చాం. అది ఇండివిడ్యువల్ హెచ్ఎఫ్‌కి ఇచ్చాం. ఫర్మ్‌కి ఇవ్వలేదు. ఓకేనా? సో మీకు ఇండెక్సేషన్ కాన్సెప్ట్ ఉండదు కాబట్టి జస్ట్ సేల్ వాల్యూ మైనస్ సేల్ వాల్యూ కాదు అది యాక్చువల్‌గా. ఆ రోజు మార్కెట్ వాల్యూ. ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ మైనస్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ చేస్తే ఎంత వస్తే అదే క్యాపిటల్ గెయిన్.
ఇంత రేట్ ఉంది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అయితే 12.5% ఉంది. కొత్త రేట్ అదే కదా, ఇండెక్సేషన్ బెనిఫిట్ లేకపోతే ఆ రేట్ కట్టేస్తుంది, ఫర్మ్ కట్టేస్తుంది, అయిపోయింది, క్లోజ్. సెకండ్ ఫర్మ్ క్లోజ్. ఫస్ట్ ఫర్మ్ లో ఏం జరిగింది, నేను రిటైర్ అయిపోయి బయటకు వచ్చాను. ముందు రిటైర్ అయిపోయి బయటకు వచ్చినప్పుడు ఫస్ట్ ఫర్మ్ నాకు ఒక ల్యాండ్ ఇచ్చింది. ముందు ఫర్మ్ ల్యాండ్ ఇచ్చిన వెంటనే ఫర్మ్ ఒక ట్యాక్స్ కట్టేయాలి. ఏ ట్యాక్స్? క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కట్టాలి. ల్యాండ్ ఇస్తుంది కదా, ల్యాండ్ ఇచ్చినప్పుడు నీకు డబ్బులకి ఇస్తుందా? లేదు, ఫ్రీగా ఇస్తుంది. ఫ్రీగా నీకు ఇచ్చిన సేమ్ బయటోడికి అమ్మినట్టు ఎలా జరుగుతుందో అలాగే జరుగుతుంది. అందుకే రెండో క్వశ్చన్ ఏంటి, బయటోడికి అమ్మితే ఆన్సర్ ఏమైనా మారుతుంది అంటే మీరు ఏం చెప్పారు, ఏం మారదని చెప్పారు. సో ఫర్మ్ మీకు ఇచ్చినప్పుడు మనం ఏమనుకున్నాం, మనం డబ్బులు కట్టామని అనుకుంటాం. అందుకే కదా ఫ్యూచర్ లో మనం అమ్మినా కూడా కట్టామని అనుకున్నాం మనం. ఓకేనా? ఇప్పుడు ఫర్మ్ నాకు ఇచ్చినప్పుడు మార్కెట్ లో వాల్యూ ఎంత ఉంది, 55 లక్షలు ఉంది. సో ఫస్ట్ సమ్ స్టార్ట్ చేసిందే నేను దేంతో స్టార్ట్ చేశాను, 55 lakhs. ఇప్పుడు ఈ 55 lakhs నుంచి నేను కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ మైనస్ చేయాలా లేదా? ఇది ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ మైనస్ చేస్తాను, ఎందుకంటే 23 July 2024 కన్నా ముందు ట్రాన్స్ఫర్ చేశారు కాబట్టి. ఇప్పుడు ఇండెక్సేషన్ కాన్సెప్ట్ ఉందా లేదా? ఉంది. మనం 1/4/2024 కదా ట్రాన్స్ఫర్ చేశారు, అవునా? సో ఇండెక్సేషన్ కాన్సెప్ట్ ఎప్పుడు కొన్నారు మీరు ఈ ఫర్మ్, మామూలుగా ఇది ఎప్పుడు కొన్నారు? ఎందుకు? ఆ పక్కన పెట్టచ్చు కదా. గేది గడి మీరు నాకు చెప్పండి, అంతకన్నా ముందు కొన్నారు కాబట్టి మీరు నాకు చెప్పండి. ఇప్పుడు 2014-15లో కొన్నాను నేను. 2014-15 ఇండెక్స్ నెంబర్ కి ఇప్పుడు మనం ఇండెక్సేషన్ చేస్తామా లేదా? సో అది ఇండెక్సేషన్ చేస్తాము. ఎలా చేస్తాము? 30 lakhs ఇంటూ 363 డివైడెడ్ బై 272. ఓ పూణే చెప్తానా, సారీ, నాగ్పూర్ కదా. నాగ్పూర్ అయితే 1718. ఓకేనా కదా, చెప్పండి. నాగ్పూర్ ల్యాండ్ అని ఇచ్చాం మనం. 1718 ఇండెక్స్ నెంబర్ వాడుకొని నేను ఏం చేశాను, 363 డివైడ్ బై 272 వేసాను. ఓకే, క్లియర్. తర్వాత ఇప్పుడు ఎంత కొంత వచ్చింది, ఇందు నుంచి తీసేస్తే నాకు క్యాపిటల్ గెయిన్స్ ఎంత తెలిసింది. ఆ క్యాపిటల్ గెయిన్స్ మీద నేను ఏం చేశాను, క్యాపిటల్ గెయిన్స్ మీద సెస్ వేయలేదు, జడ్డి. క్యాపిటల్ గెయిన్స్ మీద ముందు ట్యాక్స్ లెక్కెట్టి ట్యాక్స్ మీద సెస్ వేసాను. నువ్వు డైరెక్ట్ సెస్ గుద్దేస్తాను. ముందు క్యాపిటల్ గెయిన్స్ మీద ట్యాక్స్ కట్టాలా లేదా, ఆ ట్యాక్స్ వేసి ఆ ట్యాక్స్ మీద సెస్ కూడా కలిపి మొత్తం కలిపి ఎంత కట్టాలో తేల్చాను. అది పక్కన పెట్టాను. పక్కన పెట్టి నేను ఏమని ఆలోచించానంటే, ఓకే, ఫర్మ్ కి అసలు బుక్ ప్రకారం ప్రాఫిట్ ఎంత వచ్చింది, 55 lakhs కి ఇచ్చినట్టుగా ల్యాండ్. మామూలుగా కాస్ట్ ఎంత ఉంది, ఇండెక్స్డ్ కాస్ట్ బుక్స్ తెలుసా, ఇండెక్స్డ్ కాస్ట్ తెలియదు. మామూలుగా కాస్ట్ ఎంత, 30 lakhs. 55 - 30 25 lakhs లాభం. బుక్స్ ప్రకారం లాభం అదే కదా. ఆ లాభంలో ట్యాక్స్ లాభం ట్యాక్స్ తీసేయండి. 25 lakhs లో ఏదది 30 lakhs, 55 - 30 25 lakhs. ఆ 25 lakhs లో కట్టాల్సిన ట్యాక్స్ తీసేస్తే ఎంత లాభం వచ్చినట్టు, అవునా కదా చెప్పండి. ఈ లాభం నా ఒక్కడి లాభం, ఒక పార్ట్నర్ లాభమా, నలుగురు లాభమా? అందులో పార్ట్నర్ కి ఎంత వచ్చినట్టు లాభం, 5,47,191. ఇప్పుడు ఈ లాభం లెక్కెట్టాక ఈ రివైజ్డ్ క్యాపిటల్ బ్యాలెన్స్ ఎంత చూడాలి, ఎందుకంటే ఈ లాభం లెక్కెట్టక ముందు క్యాపిటల్ బ్యాలెన్స్ ఎంత ఉంది, 40 lakhs ఉంది. ప్లస్ ఈ లాభంతో కలిపి 45,47,191 రూపీస్ మొత్తం వీడి క్యాపిటల్ అకౌంట్ బ్యాలెన్స్. ఇప్పుడు వీడి షేర్ వదులుకుంటున్నందుకు కూడా ఒక క్యాపిటల్ గెయిన్స్ లెక్కెట్టాలి. కొంచెం అన్యాయమే, అది లెక్కెట్టి అది కూడా ఎవరి చేత కట్టేస్తున్నాం మనం. కానీ ఫర్మ్ ఏమైనా బాధపడాల్సిన అవసరం ఉందా, లేదు. ఫ్యూచర్ లో ఎప్పుడో దాని వల్ల ఒక డిడక్షన్ వస్తుంది మనకి. ఓకేనా, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, ఈ కాన్సెప్ట్ ఎప్పుడు వస్తుంది, ఫర్మ్ ఉంటేనే. ఫర్మే డిజాల్వ్ అయిపోతే అసలు ఈ కాన్సెప్ట్ వస్తుందా, రాదు. అందుకే కదా రెండో ఫర్మ్ కి రాలేదు, అవునా కదా చెప్పండి. ఇప్పుడు మీరు నాకు చెప్పండి, ఈ ఫర్మ్ కి ఆ క్యాపిటల్ గెయిన్స్ ఎలా లెక్క, ముందు పార్ట్నర్ వెళ్ళిపోతున్నందుకు పార్ట్నర్ కి ఏమేమి ఇస్తున్నారు మీరు, 18 lakhs క్యాష్, 55 lakhs ల్యాండ్, మొత్తం కలిపి మీరు ఎంత ఇస్తున్నారు, 73 lakhs ఇస్తున్నారు. అంతేనా కదా చెప్పండి. 73 lakhs లో మరి క్యాపిటల్ అకౌంట్ బ్యాలెన్స్ ఇందాకలే కదా రివైజ్ చేసి లెక్కెట్టాము. డిఫరెన్స్ అమౌంట్ ఏమవుద్ది, క్యాపిటల్ గెయిన్ అవుతుంది. ఓకేనా, ఈ క్యాపిటల్ గెయిన్ లాంగ్ టర్మా షార్ట్ టర్మా ఎలా డిసైడ్ చేయాలి, ఆ రోజున రీవాల్యూ అయిన మిగతా అసెట్స్ ఏవైతే ఉన్నాయో అసెట్స్, అందులో లాభాలు వచ్చిన అసెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ లాభాలు వచ్చిన అసెట్స్ రేషియోలు ఈ లాభాన్ని పంచాను. అదే కదా చేశాను నేను, చూడండి. లాభం లాభం లాభం, మొత్తం లాభం. లాస్ వస్తే పంచొద్దు అన్నాను, అందుకే. లాస్ వస్తే దాన్ని పట్టించుకోవద్దు, మైనస్ ఫిగర్ వేస్తాను నేను అక్కడ, అలాంటివి చేయొద్దు, అది పూర్తిగా వదిలేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది లాస్ వచ్చింది, పల్లె అన్నది, ఇది వదిలేయండి. ఇది ఇదే కదా లాభం, ఈ రేషియోలోనే పంచండి అంతే. అర్థమైందిలే, చెప్పండి, క్లియరా కదా. ఇప్పుడు పంచాక ఏదైతే పంచామో ఆ అసెట్ నేచర్ బట్టి ఆ క్యాపిటల్ గెయిన్స్ డిసైడ్ చేసాం మనం, అంతేనా. పూణే ల్యాండ్ లాంగ్ టర్మ్ కాబట్టి ఈ పోర్షన్ ఆఫ్ ద క్యాపిటల్ గెయిన్ లాంగ్ టర్మ్ అని చెప్పాం. ముంబై ల్యాండ్ లాంగ్ టర్మ్ కాబట్టి ఈ పోర్షన్ ఆఫ్ ద క్యాపిటల్ గెయిన్ లాంగ్ టర్మ్. గుడ్ విల్ షార్ట్ టర్మ్ కాబట్టి ఈ పోర్షన్ ఆఫ్ ద క్యాపిటల్ గెయిన్ షార్ట్ టర్మ్ అని చెప్పి వీటి మీద అప్లై అయ్యే ట్యాక్సెస్ ఎవరి చేత కట్టించాం, ఫర్మ్ చేత కట్టించాం. అవునా కదా చెప్పండి, క్లియరా. తర్వాత ఫ్యూచర్ లో ఎప్పుడైనా ఫర్మ్ ఈ మూడిట్లో ఏదైనా అమ్మింది అనుకోండి, మామూలుగా కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ తో పాటు ఎక్స్ట్రాగా ఇది కూడా మైనస్ చేసుకొని కడతాది.
అదే కదా చెప్పాము. అందుకే ఫర్మ్ ఇందాకల అక్కడెక్కడో అమ్మింది కదా 90 lakhs కి పూణేలో ల్యాండ్. మామూలు కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఇండెక్సేషన్ చేసి ఇంత వేసాను. దాంతో పాటు పూణే ల్యాండ్ కోసం ఇందాకల అట్రిబ్యూట్ చేసిన క్యాపిటల్ గెయిన్ ఎంత 344 190 101 ఏనా, అది కూడా మైనస్ చేసి ఎంత వచ్చిందో ఆ డిఫరెన్స్ అమౌంట్ మీద క్యాపిటల్ గెయిన్ గిట్టించాను. ఎవరికి? ఫర్మ్కి. అర్థమైందా లేదా? క్లియరా కాదా? మధ్యలో ఈ ఎదవన్నాడు కదా పార్ట్నర్ రాహుల్ గాడు. ఆడేమో ఆ ల్యాండ్ అమ్మాడు అనుకోండి, బయటోడు ఎవరికైనా ఆడికి వచ్చిన ల్యాండ్ అమ్మాడు అనుకోండి, ఇకపైన క్యాపిటల్ గెయిన్స్ ఎవరు కట్టాలి? ఆడా ఫర్మా? ఆడే కట్టుకోవాలి. ఆడే కట్టుకోవాలన్నప్పుడు ఆడు 78 lakhs అమ్మాడు, మైనస్ ఆడు నిజంగా కొనలేదు కానీ కొన్నాడని అనుకుంటాము. ఎంత కొన్నాడని అనుకుంటాం? 55 lakhs కొంటే 23 lakhs లాభం, ఆ 23 lakhs లాభం మీద ఆడు కట్టుకుంటాం. అర్థమైందా లేదా చెప్పండి? క్లియరా కాదా? ఎవరికైనా ఏమైనా డౌట్? ఓకే, ఇప్పుడు సరదాగా అసలు ఆ సెక్షన్స్ ఏంటో చూద్దాం. పైకి వస్తే ఫస్ట్ 45(3) వదిలేయండి, కాసేపు పక్కన పెట్టండి. అది కాదు నేను చెప్పింది, ఆ కిందకి రండి. 9B ఏంటి చెప్తాను చూడండి. ఇన్కమ్ ఆన్ రిసీట్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ ఆర్ స్టాక్ ఇన్ ట్రేడ్. సిట్ అంటే స్టాక్ ఇన్ ట్రేడ్, రాసుకోండి స్టాక్ ఇన్ ట్రేడ్ అని. ఆర్ ఆ కింద ఉంది కదా, స్టాక్ ఇన్ ట్రేడ్ బై పార్ట్నర్ ఆర్ మెంబర్ ఫ్రమ్ ఫర్మ్ ఏఓపి బిఓఐ. వినండి వినండి వినండి. ఫర్మ్ గంట ఒక క్యాపిటల్ అసెట్ వచ్చిన ఫర్మ్ చేతి నుంచి అంట పార్ట్నర్ చేతికి ఫర్మ్ నుంచి ఒక క్యాపిటల్ అసెట్ వచ్చిన, స్టాక్ ఇన్ ట్రేడ్ వచ్చిన, ఫర్మ్ బయటోడికి అమ్మినట్టుగానే చూడాలి. ఫర్మ్ క్యాపిటల్ అసెట్ ఇచ్చింది అనుకోండి, ఫర్మ్ ఏం కడుతుంది? క్యాపిటల్ గెయిన్స్ కడుతుంది. ఫర్మ్ స్టాక్ ఇన్ ట్రేడ్ ఇస్తే ఎగ్జాక్ట్లీ పీజీబీపీఏ కడుతుంది. ఇక్కడ నా క్వశ్చన్ లో ల్యాండ్ ఇచ్చింది కాబట్టి ఏం కట్టింది? క్యాపిటల్ గెయిన్స్ కట్టింది. అదే స్టాక్ ఇన్ ట్రేడ్ ఇచ్చుంటే పీజీబీపీ కట్టుండేది ఎవరు? ఫర్మ్. సో ఇక్కడ చూడండి, వెన్ ఏ పార్ట్నర్ ఆర్ మెంబర్ రిసీవ్స్, ఇది ఎవరెవరికి అప్లై అవుద్ది? పార్ట్నర్స్ కి, మెంబర్స్ కి కూడా. ఏ మెంబర్స్ కి? ఏఓపీలో బిఓఏలో మెంబర్స్ ఉంటారా? వాళ్ళకి కూడా ఏఓపీ నుంచి ఏదైనా వస్తే సేమ్ ఫర్మ్ నుంచి వీళ్ళకి వస్తే ఎలా చేస్తున్నాం అలాగే చేయాలి. ఓకేనా? సో ఫస్ట్ పార్ట్నర్ కానీ మెంబర్ కానీ ఏదైనా క్యాపిటల్ అసెట్ కానీ స్టాక్ ఇన్ ట్రేడ్ కానీ రెండు కానీ ఫర్మ్ నుంచి కానీ ఏఓపీ నుంచి కానీ బిఓఐ నుంచి కానీ డ్యూ టు డిజల్యూషన్ వల్ల కావచ్చు, రీకాన్స్టిట్యూషన్ వల్ల కావచ్చు, ఏదైనా కావచ్చు, ముందు ఫర్మ్ కడతదా లేదా చెప్పి. ఎందుకులా బిఎన్ కోలో డిజల్యూట్ అయిపోయింది ఫర్మ్, అయినా కూడా ఫర్మ్ ముందు క్యాపిటల్ గెయిన్స్ కట్టలేదా? ఉంది కదా. ఏది? వీళ్ళకి ఇచ్చిన ల్యాండ్ మీద మూడింటికి లెక్కెట్టాం కదా కింద. అవునా కదా చెప్పండి. ఫర్మ్ ఈస్ డీమ్డ్ టు హ్యావ్ ట్రాన్స్ఫర్ సచ్ అసెట్ టు దట్, అంటే అమ్మినట్టుగా అవుతుంది. ఫర్మ్ పీజీబీపీ కానీ క్యాపిటల్ గెయిన్స్ కానీ బోత్ కానీ కట్టాల్సిన అవసరం ఉంటుంది. మరి నిజంగా అమ్మలేదు కదా, ఎంత కమ్మినట్టుగా అనుకోవాలని చెప్పాను. ఆ రోజున్న మార్కెట్ వాల్యూ ఇదిగో, ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఆన్ ద డేట్ ఆఫ్ రిసీట్ ఈస్ ట్రీటెడ్ as ఫెయిర్ కాదు, అది ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ అనుకోవాలి. అంతేనా కదా చెప్పండి. అదే కదా ఇందాక నుంచి చేస్తున్నాం మనం. 55 lakhs నిజంగా కొన్నాడు లేదు. ఓకేనా కదా చెప్పండి. ఫస్ట్ సెక్షన్ అందరికి ఓకేనా? 9B సెక్షన్. 9B సెక్షన్ ఏం చెప్తుందంటే, ఫర్మ్ పార్ట్నర్ కి స్టాక్ ఇన్ ట్రేడ్ కానీ క్యాపిటల్ కానీ ట్రాన్స్ఫర్ చేస్తే ఫర్మ్ వేరే వాడికి ట్రాన్స్ఫర్ చేసినట్టు క్యాపిటల్ ట్రాన్స్ఫర్ చేస్తే క్యాపిటల్ గెయిన్స్ కట్టాలి, స్టాక్ ఇన్ ట్రేడ్ ట్రాన్స్ఫర్ చేస్తే పీజీబీపీ కట్టాలి. ఎంతకి ట్రాన్స్ఫర్ చేసిందని అనుకోవాలి? మార్కెట్ వాల్యూ ఎంత ఉందో అంతకు ట్రాన్స్ఫర్ చేసామని అనుకోవాలి. రీకాన్స్టిట్యూషన్ అంటే ఏంటి? ప్రాఫిట్ షేరింగ్ రేషియో మారడం, కొత్తోడు అడ్మిట్ అవ్వడం, పాతోడు వెళ్ళిపోవడం, ఇవన్నీ రీకాన్స్టిట్యూషన్. ఎందుకు మనకు జరిగింది కదా, ఆడెవడు వెళ్ళిపోయాడు, అది రీకాన్స్టిట్యూషన్. ఓకేనా కదా? క్లియరా కదా చెప్పండి. బాగా ఇప్పుడు అలా అసలు ఉంది కదా, ఈ పార్ట్నర్ కూడా రైట్ వదులుకున్నట్టే, దాని మీద ఏమో ఫర్మ్ కట్టాలి. దాని గురించి సెక్షన్ 45(4). అదేం చెప్తుందో వినండి వినండి వినండి. వెన్ ఏ పార్ట్నర్ ఆర్ మెంబర్ రిసీవ్స్, మన దృష్టిలో ఎవడు పార్ట్నర్ అంటే కదా, రాహుల్ గారు. మన ఎగ్జాంపుల్ ఎలాగా, రిసీవ్స్ మనీ గానీ క్యాపిటల్, మనకు మనీ ఎంత వచ్చింది? 18 lakhs మనీ, క్యాపిటల్ 55 lakhs ల్యాండ్, బోత్ మనకు పోతే కదా, అంతే కదా. డ్యూరింగ్ రీకాన్స్టిట్యూషన్ ఆఫ్ ఎ ఫార్మ్, రీకాన్స్టిట్యూషన్ కదా జరిగింది, అటు వెళ్ళిపోతున్నాడు అంటే. డిసల్యూషన్ కాదు, రీకాన్స్టిట్యూషన్. చూసారా ఇందాకలా డిసల్యూషన్ ఆర్ రీకాన్స్టిట్యూషన్ అన్నాను, కానీ ఇప్పుడు ఏమంటున్నాను? ఓన్లీ రీకాన్స్టిట్యూషన్. అందుకే కదా ఇందాక బిఎన్ కోక్ ఇవన్నీ లెక్కెట్టామా? లేదు. ఎందుకు? డిసల్యూషన్ కాబట్టి. ఓకే, ఇప్పుడు రీకాన్స్టిట్యూషన్ అప్పుడు వాడికి ఏమైనా వస్తే క్యాపిటల్ గెయిన్స్ ఎవరు కట్టాలి? ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్, ఇన్ ద ఇయర్ ఆఫ్ రిసీట్ బై పార్ట్నర్ చేతికి వచ్చిన ఇయర్ లో ఫర్మ్ ట్యాక్స్ కట్టాలి. ఓకేనా కదా చెప్పండి. కట్టేటప్పుడు ఎలా లెక్కెట్టాలి? ఇందాక నుంచి అదే చెప్తాను. క్యాపిటల్ గెయిన్స్ ఫర్మ్ కట్టాలి. ఎప్పుడు కట్టాలి? క్యాపిటల్ గెయిన్స్ ఫర్మ్ కట్టాలి ఎప్పుడైతే పార్ట్నర్షిప్ ఫర్మ్ పార్ట్నర్ కి ఏదైనా ఒక అసెట్ రూపంలోనో లేకపోతే క్యాష్ రూపంలోనో ఇచ్చి పంపించేస్తే, పార్ట్నర్ కి ఎంతైతే లాభం వచ్చిందో అది లెక్కెట్టి దాని మీద ట్యాక్స్ మాత్రం ఎవరి చేతిలో కడుతున్నాము? ఫర్మ్ చేతిలో కట్టిస్తాం. ఓకేనా కదా చెప్పండి. అది లెక్కెట్టడానికి ఆ లాభం ఎలా లెక్కెడతాం? వాడికి ఏమేమి వచ్చాయి చెప్పండి. ఏ ఈజ్ ఈక్వల్ టు, అంటే క్యాపిటల్ గెయిన్స్ ఈజ్ ఈక్వల్ టు ట్యాక్సబుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఫర్మ్. ఎంతంటే మనం చెప్పండి ఇందాక ఏం చేశారు? 18 + 55 -
వాళ్ళదేదో మైనస్ చేశారు. 45 lakhs క్యాపిటల్ బ్యాలెన్సే కదా మీరు మైనస్ చేశారు. చూద్దాం అది ఎలా లెక్కెట్టారు. బి బి ప్లస్ సి మైనస్ డి. బి అంటే ఏంటి చూడండి, మనీ. అంటే మన ఎగ్జాంపుల్లో 18 lakhs అయినా. సి అంటే ఏంటి, అసెట్. అంటే మన దృశ్యంలో 55 lakhs అయినా. చెప్పండి రా. మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాను నేను. బయటోడికి అమ్మి ఈడికి ఇచ్చినా కూడా మొత్తం మనీ 73 అని వేసే వాళ్ళమా కదా చెప్పండి. అంతేనా కదరా. మైనస్ డిఏ కదా చేయమన్నాను నేను. అవునా కదా చెప్పండి. మైనస్ డి అంటే పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ బ్యాలెన్సే కదా చెప్పాను నేను. 40 lakhs ప్లస్ ఏం వేసాం మనం అందులో. 40 lakhs ఏంటో చెప్పండి. పాత క్యాపిటల్ బ్యాలెన్స్. చూడండి, ఎక్స్క్లూడింగ్ రీవాల్యుయేషన్ అండ్ సెల్ఫ్ జనరేటెడ్ అసెట్స్ బ్యాలెన్స్ తీసుకున్నాను నేను. ఒరే, మామూలుగా పార్ట్నర్షిప్ అకౌంట్స్ లో అయితే మనం అన్ని అసెట్స్ రీవాల్యుయేషన్ లో లాభం వీడికి ఇవ్వాలా లేదా. కానీ ఇక్కడ మనం ఇచ్చామా, మీరు అడగలేదా డౌట్ నాకు. నీకు వచ్చిందా, మనసులో దాచుకున్నావా. మామూలుగా అయితే పార్ట్నర్షిప్ ఫామ్ లో పార్ట్నర్ వెళ్ళిపోయేటప్పుడు ఎన్ని అసెట్స్ రీవాల్యూ చేస్తే ఇన్ని లాభాల్లో ఆడికి షేర్ ఉంటది కదా. కానీ మనమేమో ఓన్లీ ఏ లాభంలో షేర్ ఇచ్చాం వాడికి, ఆ నాగ్పూర్ ల్యాండ్ ఆడు వెళ్ళిపోతున్నప్పుడు ఒక ల్యాండ్ తీసుకెళ్ళిపోయాడు కదా. ఆ! మామూలుగా బుక్స్ లో పార్ట్నర్షిప్ అకౌంట్స్ లో అయితే అకౌంట్స్ లో మనం ఏం చేస్తాం, మామూలుగా ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ రీవాల్యుయేషన్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ వేసి అందులో ప్రాఫిట్ ఎంత వచ్చిందో నలుగురు పార్ట్నర్స్ కి పంచుతామా లేదా. కానీ ఇక్కడ నేను అవన్నీ చేశానా, ఇది ట్యాక్స్. ఇక్కడ నేను కేవలం ఏం చేశాను, రీవాల్యుయేషన్ సెల్ఫ్ జనరేటెడ్ అసెట్స్ పట్టించుకున్నాను, పట్టించుకోలేదు. మాత్రం పట్టించుకున్నాను. ఇక్కడ చేతికి ఇచ్చిన ల్యాండ్ తాలూకా క్యాపిటల్ గెయిన్స్ మాత్రమే పట్టించుకున్నాను. మిగతా అసెట్స్ తాలూకా రీవాల్యుయేషన్ పట్టించుకున్నాను, పట్టించుకోలేదు. ఓకేనా. ఇప్పుడు ఇలా లెక్కెడితే మనం పాజిటివ్ ఫిగర్ వస్తే పార్ట్నర్ కి గెయిన్ వచ్చినట్టు. ఆ ట్యాక్స్ ఎవరు కట్టాలని చెప్పాను, ఫిల్మ్ కట్టాలి. అదే నెగిటివ్ ఫిగర్ వచ్చింది అనుకోండి, పార్ట్నర్ గెయిన్ వచ్చిందా లేదు, లాస్ వచ్చిందా లేదా చెప్పండి. నెగిటివ్ ఫిగర్ వస్తే జీరో అని అనుకోండి. మీరు లేకపోతే ఆ గెయిన్ వస్తే ఫర్మ్ ట్యాక్స్ కట్టాలి, మరి లాస్ వస్తే ఆ లాస్ ని సెట్ ఆఫ్ చేసుకుంటారని ఏదో తెలివితేటలు వాడకూడదు. లాస్ వస్తే జీరో గెయిన్ అని అనుకోవాలండి. లాస్ వస్తే జీరో గెయిన్ అంటే ఏం కట్టక్కర్లేదు అంతే. గెయిన్ వస్తే మాత్రం కట్టేయాలి ట్యాక్స్. ఎవరు కట్టాలి, ఫర్మ్ కట్టాలి. ఆగండి, ఇది ఏఓపికి బిఓఐకి వర్తిస్తుంది. వెన్ ఏ క్యాపిటల్ సెట్ రిసీవ్డ్ బోత్ 9B 45(4) రెండు అప్లై అవుతాయి. మరి 9B అంటే ఏంటి, పార్ట్నర్షిప్ ఫర్మ్ పార్ట్నర్ కి ట్రాన్స్ఫర్ చేస్తే అప్లై అయ్యే సెక్షన్. 45(4) ఏంటి, పార్ట్నర్ వాడి రైట్ వదులుకుంటున్నందుకు అప్లై అయ్యే సెక్షన్. అంతే కదరా. ఇప్పుడు పార్ట్నర్ చేతికి ల్యాండ్ వస్తాయి అంటే కింద నేను చెప్పిన ఎగ్జాంపుల్ లో 9B ఉంది, 45(4) ఉంది, రెండు ఉన్నాయి లేదా చెప్పండి. అందుకే కదా ఫస్ట్ ఫర్మ్ చేత ట్యాక్స్ కట్టించాము, తర్వాత మనం ఏం చేసాం, పార్ట్నర్ కి ఎంత లాభం వచ్చిందో లెక్కెట్టి అది కూడా ఎవరి చేత కట్టించాం, ఫర్మ్ చేత ఇది రెండు ఫర్మే, రెండు సార్లు లెక్కెట్టాం లేదా చెప్పండి. రీకాన్స్టిట్యూషన్ అంటే ఏంటో చెప్తున్నాడు ఇప్పుడు ప్రతిమదేవి కోసం. ఏంటంటే 1 or more పార్ట్నర్స్ సీజింగ్ టు బి పార్ట్నర్స్ అంటే ఏంటి, ఒకరు ఇద్దరు వెళ్ళిపోతున్నారు, లేదా కొత్తోడు ఎవడైనా వస్తున్నాడు, మైండ్ ఎగ్జిస్టింగ్ వన్స్ ఉండాలి. అందరూ వెళ్ళిపోయి అందరు కొత్త వాళ్ళు వస్తే అది రీకాన్స్టిట్యూషన్ కాదు, సక్సెషన్ అని చెప్పాను నేను. రీకాన్స్టిట్యూషన్ గురించి మాత్రం మాట్లాడుతున్నాను. అలాగే చేంజ్ ఇన్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో కూడా ఏమవుతుంది, రీకాన్స్టిట్యూషన్ లాగానే. అర్థమైందా. ఆగండి, అయిపోలే. ఇప్పుడు లెక్కెట్టిన క్యాపిటల్ గెయిన్స్ మిగతా అసెట్స్ కి పంచాలి, అది మిగతా అసెట్స్ కి పనికి వస్తుంది, అవన్నీ చెప్పాను కదా. మరి ఇవన్నీ ఏ సెక్షన్ చెప్తుంది, సెక్షన్ కాదు అది, రూల్ 8AB చెప్తుందంట. ఏమని చెప్తుందంట, ఏదైతే గెయిన్స్ అట్రిబ్యూట్ క్యాపిటల్ గెయిన్స్ ఏదైతే కట్టారో మీరు, ఆ గెయిన్స్ ని మీరు మిగతా క్యాపిటల్ అసెట్స్ కి పంచాలంట. ఎలా పంచాలంట, ఇదిగో ఇదిగో చూడండి. ముందు అట్రిబ్యూషన్ ఆఫ్ క్యాపిటల్ గెయిన్స్ అట్రిబ్యూటెడ్ టు స్పెసిఫిక్ క్యాపిటల్ అసెట్స్ ఆర్ క్లాసిఫైడ్ as కొన్ని అసెట్స్ కి మీరు అట్రిబ్యూట్ చేస్తే అది కళ్ళు మూసుకొని షార్ట్ టర్మ్ అని ఇవ్వాలి. ఆగండి, చెప్పండి రా. మీరు అక్కడ రీవాల్యూ చేసినవి ఏంటి, పూణే ల్యాండ్, ముంబై ల్యాండ్, గుడ్ విల్. ఈ రెండేనా కదా చెప్పండి. గుడ్ విల్ కి ఇచ్చిందాన్ని నేను కళ్ళు మూసుకొని ఏమని చెప్పేమన్నాను, అదే చెప్తున్నాడు రా. కొన్నిటికి షార్ట్ టర్మ్ అనుకోండి, అందులో ఒక భాగం ఏంటి, గుడ్ విల్. లేదా ఇంకేమైనా సెల్ఫ్ జనరేటెడ్ అసెట్స్ అప్పటికప్పుడే మీరు రీవాల్యూ చేశారు, బ్రాండ్ వాల్యూ అని ఒకటి నేను పెట్టాను, అది కూడా ఏంటి జనరేట్ చేసింది, అది కూడా ఏమవుతుంది షార్ట్ టర్మ్. పార్ట్ ఆఫ్ బ్లాక్ ఆఫ్ అసెట్స్ అంటే ఏంట్రా, డిప్రిషియబుల్ అసెట్స్ ఏమైనా రీవాల్యూ, ఇది ల్యాండ్, ల్యాండ్ డిప్రిషియబుల్ అసెట్. అదే ఒకవేళ బిల్డింగ్ అనుకోండి, ఇదే ఎగ్జాంపుల్, బిల్డింగ్ రీవాల్యూ చేస్తే బిల్డింగ్ బ్లాక్ లో భాగమైనా కాదా చెప్పండి. బ్లాక్ లో భాగమైన ఏ అసెట్ అమ్మినా వచ్చిన గెయిన్ షార్ట్ టర్మ్ అనే వాళ్ళమా, అదే లాంగ్ టర్మా షార్ట్ టర్మా చూసే వాళ్ళమా. బ్లాక్ మెథడ్ లో ఏది వచ్చినా దాన్ని షార్ట్ టర్మే కదరా అనేవాళ్ళం. సో బ్లాక్ లో భాగంగా ఏదైనా అసెట్ ఉండుంటే షార్ట్ టర్మ్ అనాలంట. మనకి రాలేదు కాబట్టి మనకు ఆ డిస్కషన్ రాలేదు. కానీ ఒకవేళ బిల్డింగ్ మిషనరీ డిప్రిసియేషన్ పడుతున్న వాటికి ఏదైనా జరిగితే అప్పుడు నేను కళ్ళు మూసుకొని దాని మీద వచ్చిన లాభం ఏమనుకునేవాడిని, షార్ట్ టర్మ్ అనుకున్నాను. లేదా నిజంగా ఏదైనా ఒక షార్ట్ టర్మ్ క్యాపిటల్ సెట్ ఉందనుకోండి, అదేరా బిల్డింగ్, బిల్డింగే
అది బ్లాకే. బట్ డిప్రిషియబుల్ అసెట్ కాదనుకుందాం కాసేపు. నాన్ డిప్రిషియబుల్ అసెట్ ఉంది. ఇప్పుడు ల్యాండ్ అనుకుందాం పోనీ. ల్యాండ్ నాన్ డిప్రిషియబుల్ అసెట్ అయినా కదా! ల్యాండ్ ఒకవేళ కొనే జస్ట్ 6 మంత్స్ అయిందనుకోండి. అదేమవుతది చెప్పండి? సో, దానికి షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెటే కదా! సో, దానికి వర్తించే ఇప్పుడు ఈ పూణే ల్యాండ్ కొని 6 మంత్స్ అయిందనుకోండి. దీనికి అట్రిబ్యూట్ చేసిన క్యాపిటల్ గెయిన్ కూడా ఏమవుతది? షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అవుతది. అంతేనే కదా! ఈ మూడిటికి మనం పంచిన గెయిన్ షార్ట్ టర్మ్ లెస్ థాన్ ఏమన్నావు నువ్వు? 1 ఇయర్ ఎందుకు? 2 ఇయర్స్ కదా ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి. ఇమ్మూవబుల్ ప్రాపర్టీ సెకండ్ బ్యాచేనా? సెకండ్ బ్యాచ్‌కి ఏం చూస్తాం? 2 ఇయర్సా? 1 ఇయరా? నాకు మళ్ళీ చెప్పండి. మీరు పంచేటప్పుడు రేషియోలో పంచుతున్నారా? రీవాల్యూ జరిగినవన్నీ. అలా పంచేటప్పుడు కొన్ని కళ్ళు మూసుకొని షార్ట్ టర్మ్ అనేయొచ్చు. అది నిజంగా షార్ట్ టర్మ్ అసెట్ అనుకోండి, షార్ట్ టర్మే అనండి. అది డిప్రిషియబుల్ అసెట్ అనుకోండి, బ్లాక్ మెథడ్ అనుకోండి, దాన్ని కూడా ఏమంటారు? షార్ట్ టర్మే అనండి. ఒక సెల్ఫ్ జనరేటెడ్ అసెట్ అనుకోండి, దాన్ని కూడా ఏమంటారు? షార్ట్ టర్మ్ అనండి. మిగతా అన్ని కూడా ఏమవుతాయి? లాంగ్ టర్మ్ అవుతాయి. ఇందాకలా ల్యాండ్ ఎట్ పూణే, ముంబై అవన్నీ మిగతా కేసుల్లోకే కదా వచ్చాయి. అందుకే అవన్నీ ఏమన్నాం? లాంగ్ టర్మ్. ఓకేనా కాదా చెప్పండి. ముందు పంచాం. పంచిన తర్వాత పంచింది అట్రిబ్యూషన్ ఆఫ్ క్యాపిటల్ గెయిన్స్ టు రిమైనింగ్ క్యాపిటల్ అసెట్స్ ఆఫ్ ఫర్మ్ కి పంచాలి అని చెప్తున్నాడు. అలా పంచేటప్పుడు ఆడు ఏమంటాడు చూడండి. క్యాపిటల్ అసెట్స్ పార్ట్నర్ తీసుకెళ్ళిపోయిన క్యాపిటల్ అసెట్స్ ఏమైనా పంచామా? ఒరే వాడి దగ్గర నాగ్పూర్ ల్యాండ్ పట్టుకెళ్ళిపోయాడు. దానికి కూడా ఏసి పంచానా నేను? ఒరే నేను ఇక్కడ పంచినప్పుడు ఈ 3 ఏంట్రా? ఇందులో నాగ్పూర్ ల్యాండ్ ఉందా? పార్ట్నర్ పట్టుకెళ్ళిపోయిన వాటికి మళ్ళీ పంచుతారేట్రా? ఒరేయ్ మిగతా వాటికే కదరా పంచుతారు. అదే చెప్తున్నాడు రాడు. పార్ట్నర్ పట్టుకెళ్ళిపోయిన వాటికి పంచొద్దు. నో అట్రిబ్యూషన్ అని చెప్తున్నాడు రా. అర్థం కాలేదా? జడ్డి, దుమ్మ, ఇటిను. పార్ట్నర్ కొన్ని పట్టుకొని వెళ్ళిపోయాడా? పార్ట్నర్ పట్టుకెళ్ళిపోయిన వాటికి కూడా ఇంత క్యాపిటల్ గెయిన్ అని అట్రిబ్యూట్ చేస్తావా? క్యాపిటల్ గెయిన్ లాంగ్ టర్మా, షార్ట్ టర్మా డిసైడ్ చేశారా లేదా? ఎలా డిసైడ్ చేసావు చెప్పు? ఏ రేషియోస్? ఈ అసెట్స్. ఆ అసెట్స్ ఏ అసెట్స్? వాడు పట్టుకెళ్ళినవి కూడా ఉన్నాయా? మిగతావే ఉన్నాయా? మిగతావే ఉన్నాయి. అదే చెప్తున్నా. వాడు పట్టుకెళ్ళిన వాటికి పంచుతారా? పంచకూడదు. మిగతా వాటికి ఎందుకు పంచాం? ఫ్యూచర్ లో ఇవి అమ్మినప్పుడు అవి డైరెక్షన్ వస్తాయి కాబట్టి. వాడు పట్టుకెళ్ళిపోయిన వాటికి ఎలా పంచుతానురా? ఫ్యూచర్ లో నేను అమ్ముతానా అది? ఫర్మ్ అమ్ముతుందా అది? లేదు. వాడు ఏవైతే పట్టుకెళ్ళాడో అది పట్టించుకోద్దు ఇంకా. పట్టుకెళ్లకుండా మిగిలిపోయినవి ఏం మిగిలాయి? ఈ 3 కదరా మిగిలాయి. అందుకే కదరా ఆ మూడింటికే పంచుతున్నాను నేను. ఓకేనా కదా చెప్పండి. ఆడు పట్టుకెళ్లకుండా ఏవైతే మిగిలాయో రిలేట్స్ టు క్యాపిటల్ అసెట్స్ రిసీవ్డ్ బై పార్ట్నర్ ఆర్ మెంబర్. వాడు పట్టుకెళ్ళిపోయినవి. సో అట్రిబ్యూట్ చేస్తామా? చెయ్యకూడదు. ఓకే. క్లియర్. నెక్స్ట్ రిలేట్స్ టు రీవాల్యుయేషన్ ఆఫ్ క్యాపిటల్ అసెట్స్ ఆర్ సెల్ఫ్ జనరేటెడ్ అసెట్స్. అదేరా మిగతావి పూణే ల్యాండ్, ముంబై ల్యాండ్ వాటికి ఏ రేషియోలో పంచని చెప్పండి. ఇంక్రీజ్ ఇన్ వాల్యూ డివైడెడ్ బై టోటల్ ఇంక్రీజ్ ఇన్ వాల్యూ అయినా కాదా? అదేరా 80/320, 40/320 అని చేశారు కదరా. అదే చెప్తున్నాడు రా. ఆ రేషియోలో పంచండి అని చెప్తున్నాడు. ఒకవేళ పైన చెప్పిన అసెట్స్ కాకుండా ఇంకా దేనికైనా పంచారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వెంటరీస్ కూడా రీవాల్యూ చేశారు. బట్ ఇన్వెంటరీస్ క్యాపిటల్ అసెట్ అలాంటి వాటికి మనం ఏమైనా అట్రిబ్యూట్ చేస్తామా? చేయకూడదు. ఓన్లీ క్యాపిటల్ అసెట్స్ రీవాల్యూ చేస్తే వాటికి మాత్రమే పంచాలి. గుడ్ విల్ క్యాపిటల్ అసెట్. పూణే ల్యాండ్, ముంబై ల్యాండ్ క్యాపిటల్ అసెట్. ఒకవేళ ఇన్వెంటరీ కూడా రీవాల్యుయేషన్ జరుగుంటే వాటికి పంచుతారా? పంచకూడదు. ఓన్లీ క్యాపిటల్ అసెట్స్ పెరిగితేనే దానికి మాత్రమే పంచాలి. మన క్వశ్చన్‌లో అడగలేదురా. ఒకవేళ అడుగుంటే ఇన్వెంటరీస్ ఇచ్చున్నా కూడా మనం పంచుండే వాళ్ళమా దానికి? పంచం. అర్థమైందా లేదా? క్లియరా కాదు? ఇది మరి. ఆ పంచిన క్యాపిటల్ అసెట్స్ ఉన్నాయి కదా మరి. పంచిన క్యాపిటల్ అసెట్స్ ఎప్పుడైనా అమ్ముతామా లేదా చెప్పండి? ఎప్పుడైనా అమ్మేటప్పుడు వాటి కాస్ట్‌తో పాటు ఇందాకల పంచిన వాల్యూ కూడా తీసుకోమని చెప్పానా? Capital gains charge is attributed to remaining assets as per Rule 8AB at a time of transfer such assets shall be reduced while calculating capital gain. అంటే చివరిలో లెక్క పెట్టేటప్పుడు ఆ మై ఇది కొట్టరా. పూణే ల్యాండ్ లాస్ట్ లో అమ్మినప్పుడు ఏం చేశారా నాయన? పూణే ల్యాండ్ అమ్మినప్పుడు మామూలు కాస్ట్ తో పాటు ఈ 3,44,000 ఎందుకు మైనస్ చేసావు? ఇందాక దానికి పంచావు కాబట్టి. అదే కదా చెప్తున్నాను. అది కూడా మైనస్ చేయండి అని చెప్తున్నాను. అర్థమైందా? ఓకే. క్లియర్. ఇది సెక్షన్ అయిపోయింది. ఏదది ఎక్కడికో అయిపోయింది. ఇదిదా మ్యాటర్. ఓకేనా? ఇక్కడ ఎక్కడైనా పార్ట్నర్ ఫర్మ్ కి ఇచ్చిన దాని గురించి మాట్లాడానా? ఫర్మ్ పార్ట్నర్ కి ఇచ్చిన దాని గురించే మాట్లాడానా? ఇంకొక్కటి ఉండిపోయిందిరా. చిన్న 2 లైన్ల సెక్షన్ 45(3). ఫర్మ్ పార్ట్నర్ కి ఇచ్చిన దానికోసం 45(4) కదా. మరి 45(3) ఫర్మ్ పార్ట్నర్ కి ఇచ్చిన దానికోసం కాదు 45(4). ఫర్మ్ పార్ట్నర్ కి ఇచ్చిన దానికోసం రూల్ సెక్షన్ 9B. ఆ రైట్ వదులుకుంటున్నందుకు మనం ఏం చెప్పాము? 45(4). ఇప్పుడు 45(3) ఎవరి కోసం చూడండి. పార్ట్నర్షిప్ ఫార్మ్ లో జాయిన్ అయిన వెంటనే నా దగ్గర ఒక ల్యాండ్ ఉంది. ఫర్మ్ కి ట్రాన్స్ఫర్ చేస్తాను నేను ఆ ల్యాండ్. నా దగ్గర ల్యాండ్ ఉందిరా.
ఫర్మ్‌కి ట్రాన్స్‌ఫర్ చేస్తాను. నువ్వు వాడుకోకపోయినా. మరి పార్ట్నర్ చేతిలో ఉన్న ల్యాండ్ ఫర్మ్‌కెళ్ళిపోతుందా లేదా చెప్పండి? పార్ట్నర్ అప్పుడు ఏం కట్టాలి? క్యాపిటల్ గెయిన్స్ కట్టాలి కదా! లెక్క ప్రకారం. క్యాపిటల్ గెయిన్స్‌కి ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ మైనస్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ చేయాలి. ఇది దొరికేస్తది. ఎందుకు? ఈడు ఒరిజినల్‌గా ఎంత కొన్నాడో అదే కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ అవుతది. ఫుల్ వాల్యూ ఆఫ్ ఈడు ఫర్మ్‌కి అమ్మాడా? లేదు ఫ్రీగా ఇచ్చాడు. ఇప్పుడు ఏది ఆహాహా! అదే వద్దు. ఫెయిర్ మార్కెట్ వాల్యూ చూడకూడదంట. కాదు ఆగేసి ఎందుకు షుగర్ వినొచ్చు కదా ప్లీజ్. ఏ వాల్యూ తీసుకోవాలంటే ఫర్మ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్‌లో ఎంత వాల్యూకి రాసుకుంటే అంత వాల్యూ అన్నట్టు. పార్ట్నర్‌షిప్ ఫర్మ్ క్యాపిటల్ వచ్చిన వెంటనే ఆళ్ళొక ఎంట్రీ ఏస్తారు. ఏంటది? ల్యాండ్ అకౌంట్ టు క్యాష్ ఏస్తారు. జడ్డీ, జొమ్మ, పార్ట్నర్ క్యాపిటల్ అకౌంట్ అని. ఏటి? జొమ్మ అంటే నువ్వేనా? ఓకేనా? పెద్ద క్వెషన్ డౌట్ మళ్ళీ దిక్కుమాలిన డౌట్. ల్యాండ్ క్యాపిటల్ కింద ఇస్తే ఎంట్రీ ఏంటి? ల్యాండ్ టు క్యాష్ అని ఏస్తావా? ల్యాండ్ టు క్యాపిటల్ అని ఏస్తావా? ల్యాండ్ అకౌంట్ పార్ట్నర్ క్యాపిటల్ అకౌంట్ అనే కదా మనం ఏస్తాం. అవునా? ఈడు ల్యాండ్‌ని ఎంత రాసాడు? అంత వాల్యూకి అమ్మినట్టు అనుకోవాలి. అదేంటి సార్ అలాగైతే తక్కువకి రాసేయొచ్చు కదా! అంటే ఆగు. తక్కువకి ఏటే? చెప్పేదో చెప్పు. ఎంతకి రాస్తే అని అన్నాను. ఆడెంత కొంటే అని అన్నానా? జాన్. జాన్ అని తెలుసా? జేఎన్‌యు జాను కాదు. జేఓహెచ్‌ఎన్ నీకంటున్నా జాన్ అని. అర్థమైందా? జాన్ అంటే చూడు ఎప్పుడో నేను కొన్నాను 10,00,000 పెట్టి ల్యాండ్. నేను నీకిచ్చినప్పుడు నేను బుక్స్‌లో రాసుకునేటప్పుడు నువ్వు ఒక ఫర్మ్ అనుకో. నేను మన ఫర్మ్‌లో ల్యాండ్ ఎట్టాను. ల్యాండ్ పెడితే నువ్వు 10,00,000 కొన్నావు కదా! 10,00,000 రాస్తున్నట్టే నేను ఒప్పుకుంటున్నా. నా క్యాపిటల్ అకౌంట్ పెరగాలనే కదా ఎవడైనా కోరుకుంటాడు. ఎవడైనా జెన్యూన్ ప్రైజే కదా రాయిస్తాడు. అవునా కాదా? సో బుక్స్ ఆఫ్ అకౌంట్స్‌లో రాసిన ప్రైస్ జెన్యూన్ ప్రైజే. ఎక్కువ రాస్తే నీకే బొక్క. నువ్వు క్యాపిటల్ అకౌంట్ తగ్గించుకుంటావు కోరుండి ఎవడైనా. టాక్స్ కోసం క్యాపిటల్ అకౌంట్ తగ్గించుకుంటే రేపు పొద్దున్న లీగల్‌గా ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అంతేనా కదా చెప్పండి. సో బుర్రున్నోడు ఎవడైనా ఆ రోజు మార్కెట్ వాల్యూ రాయించుకుంటాడు. ఓకేనా? రాయించుకోకపోతే నీ సావు నువ్వు సావు. మాకేం పర్లేదు. నువ్వెంతైతే బుక్‌లో వాల్యూ రాసావో ఆ వాల్యూయే ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ అనుకో. అంటే ఫర్మ్ ఎంత కొన్నట్టంట ల్యాండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒరిజినల్‌గా 10,00,000 పెట్టి కొన్నాడు. ఫర్మ్ ఇప్పుడు 70,00,000 వాల్యూ ఉంటే 70 అని రాసింది. సో 70 ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్. 70 మైనస్ ఇండెక్సేషన్ చేశాక అది ఎంత వస్తదో అంతా అదే క్యాపిటల్ గెయిన్ వస్తది. ఓకే. ఇప్పుడు ఇది చదవండి. అర్థమైందా లేదా? ఎవరికైనా ఏమైనా డౌట్ ఓకేనా? ఇది మ్యాటర్. ఓకేనా? ఆ! ఆ! ఇది కూడా ఫెయిర్ వాల్యూ అని పడిందా? ఫుల్ వాల్యూ అని రాసుకోండి. ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్. ఎవరికైనా ఏమైనా ప్రాబ్లమ్ ఉందా? ఇప్పుడు నేను చెప్పిన సెక్షన్ నంబర్స్ ఒకసారి నాకొకసారి చెప్తారా ప్లీజ్? ప్లీజ్ దయచేసి. ఫస్ట్ నేను చెప్పింది 45,3 ఎవరెవరికి ట్రాన్స్‌ఫర్ చేస్తే? పార్ట్నర్స్ ఫర్మ్‌కి ట్రాన్స్‌ఫర్ చేస్తే అదే కదా చెప్పాను నేను. పార్ట్నర్స్ ఫర్మ్‌కి ట్రాన్స్‌ఫర్ చేస్తే ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ అంటే ఏ వాల్యూ తీసుకుంటాం? బుక్స్‌లో రికార్డ్ చేసిన అమౌంటే కదా తీసుకుంటాం. అయిపోయింది. 9బి ఇదేం చెప్పింది? ఫర్మ్ పార్ట్నర్స్‌కి ఏదైనా అసెట్ ట్రాన్స్‌ఫర్ చేస్తే సేల్ చేసినట్టు ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ అంటే ఏంటి? ఫెయిర్ మార్కెట్ వాల్యూ. అది అసెట్ అయితే. క్యాపిటల్ అసెట్ అయితే. అదే ఇన్వెంటరీ అయితే పీజీబీపీ ఇన్‌కమ్ అవుతది. అంతేనా కదా చెప్పండి. ఫర్మ్ చేతిలో పెట్టేయాలి టాక్స్. అయిపోయింది. 45,4 ఏ రైట్స్? ఆ! పార్ట్నర్ రిటైర్ అయ్యి బయటకొచ్చేస్తున్నందుకు ఆడి తాలూకా రైట్ ఏదైతే వదులుకుంటున్నాడో దాని మీద క్యాపిటల్ గెయిన్స్ లెక్కెట్టి ఎవరు కట్టాలా టాక్స్? క్యాపిటల్ గెయిన్స్ ఫర్మ్ కట్టాలి. బాధపడాల్సిన అవసరం ఉందా? లేదు. గుండె గట్టిగా పెట్టుకుంటే తర్వాత ముందు అసలు ఈ క్యాపిటల్ గెయిన్స్ ఎలా లెక్కెడతారు చెప్పండి? క్యాపిటల్ గెయిన్స్ లెక్కెట్టడానికి లేకపోతే ఆ క్యాపిటల్ గెయిన్స్ అట్రిబ్యూట్ చేయడానికి రూల్ 8AB అంతే కదా! ఈ సెక్షన్ ప్రకారం లెక్కెట్టి అట్రిబ్యూట్ చేసి కట్టేస్తారు టాక్స్. ఆ కట్టిన టాక్స్ ఫ్యూచర్‌లో ఆ అసెట్స్ అమ్మినప్పుడు మామూలు కాస్ట్‌తో పాటు ఇదేదైతే ఇందాకల కట్టేసామో అది కూడా మైనస్ చేసుకొని మిగతాది. ఏదైతే కట్టేసామో అంటే టాక్స్ కట్టింది మైనస్ చేస్తారా? లేకపోతే క్యాపిటల్ గెయిన్ అమౌంటా? అదేంటది క్యాపిటల్ గెయిన్ అమౌంటా? టాక్స్ అమౌంటా? క్యాపిటల్ గెయిన్ అమౌంట్ మైనస్ చేసుకోవచ్చు. ఓకేనా? అర్థమైందా లేదా చెప్పండి? క్లియరా కాదా? ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? ఓకే. క్లియర్. ఆన్‌లైన్‌లో చూసేవాళ్ళు బుక్ కావాలంటే మాకు కాంటాక్ట్ చేయండి. అలాగే ఎవరికైనా క్లాసెస్ కావాలన్నా కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ నంబర్స్ 8318240006 ఇదొక నంబరు. 8247056306
Okay, all subjects available. Bye bye. Have a nice day. Bye.